వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. హెర్మోను కొరకు నేను తెలియజేయాలని వాక్యాన్ని ధ్యానించుతాం. హెర్మోను 133వ కీర్తనలో నుండి 133వ కీర్తన నుండి స్తోత్రం చదవండి. ఎంత అది వచ్చి చరణాన్ని అమ్మ చదవండి, గట్టిగా చదవండి. చూడండి, సియోను కొండల మీదికి దిగివచ్చు. చూడండి, సియోను కొండల మీదికి దిగివచ్చు. హెర్మోను మంచు వలె ఉండును. దేవుడికి స్తోత్రం. రెండు చేతులు పైనకెత్తి శబ్దం గట్టిగా హల్లెలూయా. ఏమంట? సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. దేవునికి స్తోత్రం. హెర్మోను అని అంటే పరిశుద్ధమైనది అని అర్థం. హెర్మోను అని అంటే పరిశుద్ధమైనది అని అర్థం. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధమైనది. అలాగే ఈ హెర్మోను పర్వతం, హెర్మోను అనగా హిబ్రీ భాషలో పర్వతాల సముదాయం అంటే అన్ని పర్వత శిఖరాలు ఎన్నున్నాయో తెలియదు మనకి, మనం వెళ్ళి చూడలేదు, ఇన్ఫర్మేషన్ అంతే. అవి వెళ్ళి చూసేలోపు దేవుడు వచ్చే ఆ ప్రభు వస్తాడేమో మనకు తెలియదు. పరలోకంలో వెళ్ళినాక ఆయన చూపిస్తాడు అన్నీ. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇక్కడ హెర్మోను అంటే హిబ్రీ భాషలో పర్వతాల సముదాయం అని అర్థం అంట. హర్ అనగా పర్వతము, అమోన్ అనగా అనేకమైన అని. అంటే అది కరెక్ట్గా నాకు పలకడానికి రాదు, కొన్ని ఉండొచ్చు, మనకు రాదు కదా, ముందుకే మన నాలుక ఆగమం ఉంటుంది. ఇంగ్లీష్ కూడా మాట్లాడడానికి రాదు, తెలుగు ఒకటే, అది కూడా సరిగ్గా రాదు. మోసే వాళ్ళే దేవుడు బలపరిచి అభిషేకించి నడిపిస్తున్నాడు యేసునామములో. ఆమేన్. మనకి ఏ భాష వస్తుందంటే అదే బరెల భాష అట్లాంటివి వస్తాయి. దేవుడి కృపను బట్టి ఆయన రక్షించుకున్నాడు. అంటే మరీ అట్లా మాట్లాడలేమేమో, లోకంలో ఉంటే మరి అదొక భాష, నాలుక మడత పెట్టి మాట్లాడతాం కదా. మరి పాసిపోయిన మనం ఎప్పుడు ఊరలో తెలియదు, ఎప్పుడు పాసిపోయిన తెలియదు, ఏమో తెలియదు, ఎప్పుడు ఒక్కోలాగా ఒక్కోసారి ఉంటుంది. అలాంటి ఒక పరిస్థితుల్లో ఉండి దేవుడు మనల్ని అనేదానికంటే నన్ను నడవడం మంచిది, దేవుడు నన్ను నడిపించాడు. దేవుడికి స్తోత్రం. శబ్దం గట్టిగా హల్లెలూయా. అలాగే ఇశ్రాయేల్ దేశంలో ఉన్న పర్వతములు అన్నిటికంటే ఇది పెద్దదంట. కొండపై ఓకే రైట్. ఇశ్రాయేలు దేశంలో ఉన్న పర్వతములు అన్నిటికంటే ఎత్తైనది, అన్నిటికంటే ఎత్తైనది. కొంతమంది దీన్ని తాబోరు కొండ అని కూడా చెప్తూ ఉంటారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు. తాబోరు కొండ ఏంది? ఏం కొండ చెప్పండి, అందరూ చెప్పండి. ఏం కొండ? బంగారు కొండ అంటున్నారు. చెప్పండి, ఏం కొండ అది? తాంబేలు కాదు, తాబోరు కొండ అనండి. ఎప్పుడు అదే పిచ్చి, 10 ఏళ్ళు 20 ఏళ్ళు. ఏం కొండ చెప్పండి? తాబోరు కొండ. తాబోరు కొండ అంటే ఏం జరిగింది అక్కడ? ఆగండి, చెప్పండి. తాబోరు కొండలో ఏం జరిగింది? ఏం జరగలేదట బ్రదర్. ఏం జరిగింది తాబోరు కొండలో? తాబోరు కొండలో ఏం జరిగిందని చరిత్రలో మనుషులు అందరూ మాట్లాడుతుంటారు. చెప్పండి ఏం జరిగింది? అమ్మ మీరు చెప్పండి. ఓకే, తెలియదు అమ్మ. ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే తాబోరు కొండ అని దీనికి పోలుస్తారు. మరి ఎంతవరకు వాసన తెలియదు, మనం పోల్చొద్దు. కానీ నేను చెప్తున్నా, తాబోరు కొండలో ఒకటి యేసుక్రీస్తు ప్రభు అని అంట. ఎక్కడికి వెళ్ళాడంట ఆయన? ఎక్కడికి వెళ్ళాడంట? ఓకే, అన్ని కొండలు, చాలా కొండలు. ఆయన ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం పొందడానికి చెప్పండి, ఎత్తైన కొండపైన, దాన్ని తాబోరు అంటారు. తర్వాత కొంతమంది హెర్మోను అంటారు. తాబోరు
ఆ కొండ పైన ఇప్పుడు ట్రాన్స్ఫిగరేషనా మళ్ళీ ఏందో మొత్తానికి తెలియదు, కానీ మొత్తానికి ట్రాన్స్ఫర్మేషన్ అదేం చర్చ్ నాకు గుర్తులేదు. మొత్తానికి రూపాంతరపు యొక్క మందిరం అనేది ఒకటి తాబోరు కొండ మీద కట్టారు. కాబట్టి అది కట్టారు కాబట్టి చరిత్రను మనము ఏం చేస్తాం, మనం ఒప్పుకోవాలా. కానీ హెర్మోను పర్వతమునకు యేసుప్రభు హెర్మోను పర్వతం పైనకి వెళ్ళి ఆయన రూపాంతరపరచబడ్డాడు అని కొంతమంది నమ్మిక. బైబిల్ పండితులు దాన్ని నమ్ముతారు, దాన్ని అలాగున వారు విశ్వసిస్తారు. మరి ఎంతవరకు మనకు తెలియదు అన్నమాట. ఈ ఇశ్రాయేల్ దేశంలో ఉన్న పర్వతములు అన్నిటికంటే ఎత్తైనది. యేసుక్రీస్తు ప్రభు రూపాంతరము అక్కడ పొందాడు అని ఎందుకు చెప్తారు అని అంటే, అది యేసుప్రభుని గురించి చెప్తా అక్కడ ఏమంట, ఎత్తైన కొండపైనకి వెళ్ళాడు కదా, ఆ మాటను బట్టి చెప్తా ఉంటారు. ఇంకా మనకు దాని గురించి సరిగ్గా అవగాహన లేని విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ద లార్డ్. రాబోయే దినాల్లో మనం నమ్మేది ప్రకటిద్దాం. ఇంత ఇన్ఫర్మేషన్ బేసిక్ అన్నమాట, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతే. ప్రైజ్ ద లార్డ్. అలాగే సంవత్సరానికి ఒకసారి అనగా కొన్ని నెలలు, ఎన్ని నెలలు అని అంటే డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఇక్కడ మంచు విపరీతంగా కురుస్తుందంట. ఈ ఏమంటారు, ఇశ్రాయేల్ దేశంలో మంచు కురిసే స్థలం ఏదేనంటే ఈ హెర్మోను పర్వతం. ఏంటి చెప్పండి, హెర్మోను పర్వతం. విపరీతంగా మంచు దానిపైన కురవడం అనేది జరుగుతూ ఉంటుంది. మార్చి నెల నుండి అది మంచు కరిగి యోర్ధాను నుండి గలిలయ సముద్రంలోనికి, మరలా యోర్ధానులోనికి చివరిగా యోర్ధాను నుండి గలిలయలోనికి, గలిలయ నుండి మరలా చివరిగా డెడ్ సీ మృత సముద్రంలోనికి. ఈ హెర్మోను ఒక కొండపైన పర్వతం పైన ఏదైతే మంచు కురిసిన తర్వాత కరిగి నీరై పారుతూ ఉందో ఆ నీరు చివరికి మృత సముద్రంలోనికి వెళ్ళిపోతుంది. ఒకటి యోర్ధాను ఫస్ట్, 2 గలిలయ. అక్కడ నుంచి మరలా ఎక్కడికి వెళ్తాయి అవి, మృత సముద్రం. ఇది ఒక సమాచారం అంతే. దీనిలో మనకు కొన్ని ఒక్కొక్క రకంగా చెప్పవచ్చు, మనకు తెలియదు. ఆ హెర్మోను కొండను సియోను కొండ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. సియోను కొండ అని కూడా పిలుస్తూ ఉంటారు. సియోను కొండ అంటే దావీదు సియోను కొండ కాదు అని ఒక మాట కూడా అక్కడ ఉంది. దావీదు యెరూషలేములో ఉన్న సియోను కొండ ఇది కాదు. మరి ఏంటి ఇది అని అంటే, ఇది ఒక మాట, ఇది ద్వితీయోపదేశ కాండములో 4వ అధ్యాయం 48వ వచనంలో, మోషేయు ఇశ్రాయేలును ఐగుప్తు నుండి వచ్చుచు ఆ సీహోనును హతము చేసి అతని దేశమును యోర్ధాను యువతల ఉదయ దిక్కుననున్న బాషాను రాజైన ఓగు యొక్క దేశమును, అర్నోను ఏటి ధరనున్న అరోయేరు మొదలుకొని హెర్మోనను సియోను కొండ వరకు ఉన్న అమోరీయుల 2 రాజుల, ఇక్కడ చూడండి ఏమన్నాడు, హెర్మోనను సియోను కొండ అని చెప్తా ఉన్నాడు. అయితే హెర్మోన్ అనే పేరంట, ఆ కొండకు సియోన్ అని అమోరీయులు పిలుచుకుంటారు. అమోరీయులు అని చిన్న ఇన్ఫర్మేషన్. సియోను కొండ అని అమోరీయులు పిలుచుకుంటారు. అంటే అక్కడ ఉన్న స్థానిక ప్రజలు అమోరీయులు హెర్మోను కొండను పిలిచే విధానం ఏంటంటే, హెర్మోను కొండను ఏమని పిలుస్తారంటే వారు సియోను కొండ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారంట ఇక్కడ. అయితే యెరూషలేములో ఉన్న సియోను కొండ అయితే అది కాదనమాట, అది కాదు, ఇది వేరు. కానీ కొందరు ఏమంటారంటే ఈ పర్వతాల సముదాయం అని మనం చెప్పాం కదా. హెర్మోను అంటే ఏమని చెప్పాను, పర్వతముల సముదాయం అని చెప్పాం. కాబట్టి దీంట్లో ఆనుకొని ఉన్నదే ఒకటి సియోను కొండ అని కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ సియోను కొండకు అంటే దావీదు సియోను కొండ ఏదైతే యెరూషలేము దగ్గర ఉందో దానికి దీనికి కొంచెం దూరం ఎక్కువగానే ఉంది. కాబట్టి అది వేరు ఇది వేరు అని చాలామంది చెప్తా ఉన్నారు. మనం వెళ్ళి చూడలేదు కాబట్టి జస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవడానికి, తెలిసి ఉండడానికి. ఇప్పుడు మనం వర్తమానంలోనికి వెళ్దాం.
దీన్ని ఏమంటున్నారనంటే హెర్మోను అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. ఏమంట దీని పేరు చెప్పండి? హెర్మోను అని అంటే ఏమని చెప్పాను? పరిశుద్ధమైనది. ఆ పేరుకు అర్థం ఏంటంటే చెప్పండి, పరిశుద్ధమైనది. అందరు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. హెర్మోను అని అంటే ఏం చెప్పండి? పరిశుద్ధమైనది. చూడండి, ఇక్కడ ఈ మంచు అనేది దానిపైన కురుస్తున్నప్పుడు మంచు కురుస్తూ ఉంటుంది కదా, సంవత్సరానికి ఒకసారి అక్కడ మంచు కురవడం అనేది, అనగా కొన్ని నెలలు పాటు ఆ పర్వతం అంతా కూడా హిమము, మంచు, తెల్లగా, మంచు ఎలాగ ఉంటుంది చెప్పండి? తెల్లగా ఉంటుంది. కాబట్టి ఆ మంచు కురుస్తూ ఉంది. పరిశుద్ధమైనది, పరిశుద్ధమైనది అంటే దేవుడు అక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో 133వ కీర్తనలో చెప్తాడు. ఏమన్నాడు? సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును. దేవుడికి స్తోత్రం. ఎక్కడికి దిగి వస్తుందంట ఈ యొక్క మంచు? సియోను కొండల మీదికి దిగివచ్చు అని అన్నాడు. ఒకటి, సియోను కొండలు అంటే అమోరీలు పిలుచుకున్న సియోను కొండ ఒకటి. రెండవది ఏంటంటే ఇప్పుడు ఈ మంచు కరిగి గల్లియా, యోర్దాన్ ఇదంతా వెళ్తున్నప్పుడు మరి ఆ కాలువలు ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు తెలియదు. ఎక్కడెక్కడ పారినాయో, ఏ కొండకు అవి ఉన్నాయో మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ దాన్ని ఒకసారి మనము ఆలోచన చేస్తే, పక్కన పెడితే, సియోను కొండ మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమంట? సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. దాని కింద ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండేవలనని యెహోవా సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి ప్రియులారా, ఇక్కడ నేను కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ హెర్మోను పర్వతం ఈ యొక్క దగ్గరలో ఎవరు నివసిస్తారని అంటే, ఎవరికి పంచి ఇవ్వబడిందని అంటే రాసుకునండి. 1 దినవృత్తాంతములు 5వ అధ్యాయము 23వ వచనాన్ని, అలాగే 4:43 ఈ రెండు నేను చదువుతున్నాను అర్థం కావడానికి. మనష్షే అర్ధగోత్రపు వారును ఆ దేశమందు కాపురం ఉండి వర్ధిల్లుచు బాషాను మొదలుకొని బయల్వేర్నోను వరకును సేనీరు వరకును హెర్మోను పర్వతమునకును వ్యాపించిరి. బాషాను ఏమంటే చెప్పండి ఇక్కడ? మనష్షే అర్ధగోత్రపారు. మనష్షే అర్ధగోత్రపారు అంటే ఎవరు? యోసేపు 2 కుమారులలో ఒకరేమో మనష్షే, ఇంకొకరేమో ఎఫ్రాయిం. వీరిద్దరికి సగం సగం గోత్రం ఇస్తే వీరిద్దరు కలిస్తే ఒకటి అన్నమాట. చెప్పండి, వీరిద్దరు కలిస్తే ఏమంట? ఒకటి. అంటే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట చెప్పండి ఎంత మేలు, ఎంతో మనోహరం. అనగా వీరిద్దరు కలిస్తేనే ఒక గోత్రం. అర్ధగోత్రం అంటే ఒక గోత్రం ఎట్లాగా వస్తుంది? కలవాల. ఒక మాట చెప్తున్నా, కలవాల. అర్ధగోత్రం ఇచ్చాడంట. మనష్షేకు సగము, ఎఫ్రాయిముకు సగము. ఈ మనష్షే ఎక్కడ ఉన్నారని అంటే సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉన్న అక్కడ శాశ్వత జీవం. దానిపైన ఏమన్నా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఈ హెర్మోను పర్వతం, ఈ ప్రాంతం అంతా, అంటే హెర్మోను అనే ఒకటి కాదు, బాషాను ఇదంతా అంటే ఒక స్థలం, కొంత ప్రాంతం, కొంత భూభాగము. ఇదంతా ఎవరు విస్తరించున్నారంటే చెప్పండి? మనష్షే ఒక ఫ్యామిలీ అదంతా కూడా విస్తరించి ఉంది. అయితే ఇక్కడ ఇది ఎక్కడ ఉంది అని అంటే ఇశ్రాయేలు, జోర్దాను, సిరియా దేశాలకు సరిహద్దుగా ఉందంట. ఇశ్రాయేలు, తర్వాత జోర్దాను, ఇంకా సిరియా ఈ ప్రాంతములకు సరిహద్దుగా ఉన్నది ఈ హెర్మోను పర్వతం. అన్నిటికీ సరిహద్దుగా ఉన్నది వీటన్నిటికీ. అయితే ఈ హెర్మోను పర్వతం పైన మంచు కురుస్తుంది. అలాగే తర్వాత బాషాను ప్రాంతంలో కూడా కొంచెం, అది కూడా హైట్ అనమాట. దాన్ని ఇప్పుడు ఏమని పిలుస్తారంటే గోలాన్ హైట్స్ అని పిలుస్తారు. అయితే ఇప్పుడున్న బాషాను అనేది అయితే ఉన్నదో దాన్ని గోలాన్ హైట్స్. ఇప్పుడు 4:43 కూడా చదువుతాను, వినండి. అవేవనగా రూబేనీయులకు మైదానపు దేశారణ్యమందలి
బేసారును, గాదీయులకు గిలాదులో ఉన్న రామోతును, మనష్షీయులకు బాషానులోనున్న గోలాను అనునవే. ఏమంట? మనష్షీయులకు బాషానులోనున్న గోలాను అనునవే. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ బుద్ధిపూర్వకంగా కాకుండా, పగబట్టకుండా ఎవరినైనా చంపితే పారిపోయి దాగి ఉండుటకు మనష్షే వారికి ఇక్కడ ఏమన్నదంట, ఈ గోలాన్ హైట్స్ అనేటివి కొన్ని ఆశ్రయపురాలను నిర్మిస్తారు. ఎప్పుడు అని అంటే, ఈ ఆశ్రయపురాలు ఎవరికైనా చంపినా, లేకపోతే మరొకటి ఏదైనా చేసినా, ఏదైనా బుద్ధిపూర్వక ఏదైనా సమస్య, పారిపోయి దాగి ఉండడానికి ఈ గోలానులో కొన్ని ఆశ్రయపురాలు ఉన్నాయంట. ఆశ్రయపురం దాన్ని అక్కడ తర్వాత చదువుకోనండి. ఏమంటారు, దినవృత్తాంతములు, డిటార్నమీ, ద్వితీయోపదేశకాండం 4:43. నేను దినవృత్తాంతాలు అని చెప్పాను, 4:43. సరే, వర్తమానంలోనికి దేవుని యొక్క సన్నిధిలో మనం వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ యొక్క ఆ మనష్షే అర్ధగోత్ర వారికి ఈ స్థలాన్ని ఇచ్చారు. తర్వాత దీన్ని దీన్ని ఇంకొక పేరు కూడా అంటారు. దీన్ని ఏమంటారంటే సినారు అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు చెప్పండి? సేనీరు అని పిలుస్తారు. సినారుగా సేనీరు ఒక మాట. దాన్ని మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6:71 చదువుదాం. మరియు గెర్షోనీయులకు మనష్షే అర్ధగోత్రవ సంస్థానములో నుండి బాషాను నందలి గోలాను అను దాని గ్రామములు, ఇవన్నీ అర్ధగోత్రములకు ఇచ్చాడు. అయితే ఓకే, అదంతా చరిత్ర. ఇప్పుడు అవన్నీ చదువుకుంటే మనకు సమయం సరిపోదు. ఒక మాట చదివి ముందుకు సాగుతాం. ద్వితీయోపదేశకాండం 3:9. సిదోనీయులు దీన్ని ఏమని పిలుస్తారనంటే, హెర్మోనును ఏమని పిలుస్తారంట? చదవండి. ద్వితీయోపదేశకాండం 3:9. సిదోనీయులు హెర్మోనును షిర్యోన్ అని అందురు, అమోరీయులు దానిని సేనీర్ అని అందురు. దేవుడికి స్తోత్రం. ఎన్ని పేర్లు అంటే జస్ట్ మీకు చిన్న దాని గురించి అవగాహన కొరకు నేను వీటిని మీకు తెలియజేశాను. ఇప్పుడు ఉన్నారు, అందరూ ఉన్నారా? చెప్పండి, 2 చేతులు పైనకెత్తి హల్లెలూయా. అంటే నాకు ఏదైనా ఒక దాని గురించి చెప్పినప్పుడు దాని కొరకు కొంత మనం తెలుసుకోవాలని అనిపించింది, మనము తెలియజేయాలని అనిపించింది. డైరెక్ట్గా వర్తమానంలోనికి అంటే మనం దేవుని మాటను మనము ధ్యానించేటప్పుడు కొన్ని విషయాలు మనం ఒక్కొక్క ప్రాంతం గురించి మనం తెలుసుకోవాలా. అయితే ఇక్కడ ఈ ఇశ్రాయేల్ దేశం అంతటిలో కూడానంట, ఇశ్రాయేల్ దేశంలో అంతటి కూడానంట ఇది పైన ఏమంటే చెప్పండి, ఉన్నతముగా ఉన్నది, అన్నిటికంటే పెద్ద పర్వతముగా. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు హెర్మోన్ అంటే పరిశుద్ధమైనది. దేవుడికి స్తోత్రం. చెప్పండి, హెర్మోన్ అంటే ఏంటి చెప్పండి? పరిశుద్ధమైనది. ఇశ్రాయేల్ దేశంలో అన్నిటికంటే ఈ హెర్మోనును దేవుడు ఎలా ఉంచాడంటే చెప్పండి, ఉన్నతమైనదిగా, పరిశుద్ధమైనదిగా పోల్చి అది అన్నిటికంటే పెద్దదిగా దేవుడు చేశాడు. అన్నిటికంటే ఉన్నతమైన ఎత్తైన ప్రదేశం. చెప్పండి, ఎత్తైన ప్రదేశం, ఉన్నతమైన ప్రదేశం, పైనున్న ప్రదేశం. దేవుని యొక్క సన్నిధిలో ఈ హెర్మోను గురించి బైబిల్లో మనం చూస్తాం. హెర్మోను యొక్క ఆశీర్వాదం, హెర్మోను యొక్క దీవెన, హెర్మోను పరిశుద్ధమైనది, హెర్మోను కొండవలెను ఉంటారు, హెర్మోను అని మాట్లాడుతూ ఉంటారు. అనేక సందర్భాల్లో కూడా బైబిల్లో హెర్మోన్ అంటే కొన్ని సందర్భాల్లో బైబిల్లో హెర్మోను ఆశీర్వాదమునకు సూచనగా మనకు ప్రస్తావించబడింది. అయితే ఒక మాట, ఇక్కడ హెర్మోను ఎక్కడుందని చెప్పండి? ఉన్నత స్థానములు, అనగా పైన కొండ శిఖరములు. ఈ ఇశ్రాయేల్ దేశంలో ఉన్న అన్నిటికంటే పైనున్న స్థలం ఏదనంటే హెర్మోను కొండ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా.
అయితే దేవుని యొక్క వాక్యం ఏంటనంటే, దేవుని యొక్క సన్నిధిలో దేవుని ప్రజలంట, దేవుని బిడ్డలంట, దేవుడు ఉన్నతముగా ఉండాలని కోరుకునేవాడు. వేస్తున్నాం లేమేన్. ఎలాగ కోరుకునేవాడు అంటే చెప్పండి, అన్నిటికంటే ఆ దేశంలో అన్నిటికంటే పై స్థానంలో ఉన్నది ఏది? హెర్మోను కొండ. దేవుని ప్రజలనంట దేవుడు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. దేవుడికి స్తోత్రం. ఎక్కడ ఎక్కిస్తాడంట? దేశం యొక్క ఉన్నత స్థలముల మీద దేవుని ప్రజలు ఉన్నతమైన శిఖరాలుగా ఉందురుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూడండి, దేవుడు పర్వతాలతో కొండలతో ఏమంటాడు? కదలక నిత్యము నిలుచు సియోను కొండ అంటాడు. ఎందుకు అలాగా అనంటే, పర్వతాలు కొండలు వానలు వచ్చినా సునామీలు వచ్చినా త్వరగా మునిగిపోతాయా? మునగవు. ఎందుకు? అవి చాలా ఎత్తైనగా ఉంటాయి. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశానికి పెద్ద సునామీ వచ్చే పరిస్థితి ఏం లేదు, కానీ ఒకవేళ వస్తే హెర్మోను పర్వతం అనేది త్వరగా మునిగిపోదు. అది కొండ శిఖరాల యొక్క దేశం, కొండలు లోయలు కలిగిన దేశం. చూడండి, ఇది ఎంత వాటర్ వచ్చినా కూడా ఏమవుతాయి అనంటే, ఆ కొండ శిఖరాలు ఏం చేయబడతాయి చెప్పండి? పైన ఉంటాయి, అవి తేలుతూ ఉంటాయి, మునిగిపోవు. అంటే ఒక ఆత్మీయ యొక్క జీవితం అనంట ఈ హెర్మోను యొక్క జీవితం వల్లే ఉండునుగాక. ఏమని చెప్పండి? ఉన్నతమైన స్థానంలో ఉండాలి. మొట్టమొదట హెర్మోను అని అంటే పరిశుద్ధమైనది. ఏంటి? చెప్పండి అందరూ పక్క వాళ్ళకి చెప్పండి. పరిశుద్ధమైనది. అందరు చెప్పండి గట్టిగా, పరిశుద్ధమైనది. ఇప్పుడు చూడండి, దేవుడు ఆ హెర్మోను కొండ గురించి ఇస్తున్న మాటలు ఏంటంటే, దేవుని ఆత్మీయ స్థితికి మనం దాన్ని తీసుకొని ఇప్పుడు మన జీవితాలు ఎలా ఉండాలంట? పరిశుద్ధమైనవిగా ఉండాలి. ఆమేన్. మొట్టమొదట ఎలా ఉండాలమ్మా చెప్పండి? పరిశుద్ధ, హోలీ. దేవుడు పరిశుద్ధతను ప్రేమించేవాడు. ఆయన పాపిని ప్రేమిస్తాడు, పాపమును ఆయన ప్రేమించేవాడు కాదు. ఏం కోరుతాడు ఆయన చెప్పండి? ఏం కోరుతున్నాడు ఆయన? పరిశుద్ధతను కోరుతున్నాడు. అందుకే ఆయన అన్నాడు, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. ఇప్పుడు ఏం కావాలి మనకి? పరిశుద్ధత. మనకు దేవుని యొక్క భక్తునికి మోర్ ఇంపార్టెన్స్ అంటే అధికమైన ప్రాధాన్యత దేనిపైన ఇచ్చాడు చెప్పండి? పరిశుద్ధత. దేవుడికి స్తోత్రం. హోలీనెస్ అంటే ఇక్కడ చూడండి, ఆశీర్వాదమును శాశ్వత జీవము హెర్మోను కొండ వలె ఉన్నది. హెర్మోను కొండ మీద ఉన్నది. హెర్మోను కొండ ఆశీర్వాదానికి సాదృశ్యం, అలాగే శాశ్వత జీవానికి సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉంది అని అంటే, ఇక్కడ అది సంపాదించుకోవాలంటే ఏం కావాలంటే పరిశుద్ధత. అమ్మ చెప్పండి, ఏం కావాలా? అందరు చెప్పండి, ఏం కావాలా? పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరిని కూడా చూడలేం. మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో దేవుడు కృప కలిగిన, ఎస్ ఆయన కృప కలిగినవాడు, కానీ నిన్ను క్షమిస్తాడు. ఆ కృప క్షమిస్తుంది, ఆ కృప నిన్ను రక్షించింది, ఆ కృప నిన్ను బలపరిచింది. అయితే ఒక మాట, పరిశుద్ధత లేకుండా ప్రభువు రాజ్యానికి నువ్వు ఏమాత్రం కూడా ప్రవేశించలేవు. పరిశుద్ధత అనేది ఆశీర్వాదాలను, ఆ పరిశుద్ధత అనేది ఆశీర్వాదాలు పరిశుద్ధత వెంబడి పడతా ఉంటాయి అంతే. ఆమేన్. పరిశుద్ధత ఆశీర్వాదాల వెనకాల పరిగెత్తదు, పరిశుద్ధత వెనకాల ఆశీర్వాదాలు పరిగెడతాయి. ఆమేన్. మనం దేనిపైన పరిగెడతాం చెప్పండి? మనం దేనిపైన? స్వస్థత పరిశుద్ధత వెనకాల పరిగెడుతుంది, కానీ పరిశుద్ధత స్వస్థత వెనకాల పరిగెత్తదు. ప్రైజ్ ద లార్డ్. ఆశీర్వాదం పరిశుద్ధత వెనకాల పరిగెడుతుందా? పరిగెడుతుంది. ఆశీర్వాదం పరిగెడుతుంది దేని వెనకాల? పరిశుద్ధత. శాశ్వత జీవం పరిగెడుతుంది దేని వెనకాల? పరిశుద్ధత. దేవుడికి స్తోత్రం. దేవుడు బైబిల్లో మనం అందరినీ చూస్తే పరిశుద్ధత, ప్రేమ వీటి గురించి ఎక్కువగా ప్రస్తావించిండు, లేకపోతే ఇదే ప్రాముఖ్యమైనవి. హోలీనెస్, పరిశుద్ధత. దేవుడు పరిశుద్ధతను కోరుతున్నాడు. సియోని కుమారి, ఆయన నీ రాజు నీ సౌందర్యంను కోరువాడంట. ఆమేన్. ఏంటి సౌందర్యం? బాహ్య సౌందర్యం కాదంట. మరి ఏంటి సౌందర్యం? అంతరంగ సౌందర్యం. ఏ సౌందర్యం? ఆత్మ సౌందర్యం. దేవుడు ఆత్మ సౌందర్యాన్ని కోరుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మనము అనేకులకు ముఖాన్ని చూపించుకోవడానికి ఎన్నో రకాలుగా మనం సిద్ధపడతాం.
అవునా? ఎన్నో రకాలుగా సిద్ధపడతాం. ఏమనాలి ఇప్పుడు? బ్యూటీ పార్లర్ అని చెప్తే 2 వచ్చాయి ఇప్పుడు. ఇంతకు ముందు అంటే ఒక వర్గానికి తిట్టేవాళ్ళమేమో, ఇప్పుడు ఒకటి కాదు. ఏంటి చెప్పండి? ఏమంట? మెన్స్ బ్యూటీ పార్లర్. అక్కడ ఆ చైర్ పైన 1 అవర్ కూర్చుంటారు, కానీ ప్రార్థనలో 1 గంట కూర్చోలేరు. ప్రార్థన స్టార్ట్ అయితే ఎన్ని ఫోన్లు వస్తాయో. అక్కడ కటింగ్ షాప్ కొడితే ఇది ఇలా పెట్టు, ఇది ఇలా పెట్టు, ఇక్కడ 2 కట్లు కొట్టు అంటారు. ఒకవేళ ఆయనకి తీరిక ఉండక కట్టు నిజంగానే పెడితే శాశ్వత జీవం అన్నట్టు ఉంటుంది, వేస్తున్నాము. ఇంకా పర్మనెంట్ సొల్యూషన్, మరలా కట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, పర్మనెంట్ కట్ కదా. అక్కడ కటింగ్ షాప్ వెళ్తూ ఉంటే వాళ్ళు ఎన్ని రకాలుగా చేసుకుంటారో గడ్డమును, ఎన్ని రకాలుగా. అప్పుడు వాళ్ళు చూసి అప్పుడప్పుడు నవ్వు వస్తుంది. అప్పుడప్పుడు నేను కూడా అలాంటి స్థితిలో ఉండే కదా, దేవుడు ఎంత కృపనిచ్చాడు, నన్ను ఎలా నడిపించాడు, నన్ను ఎలా తీసుకొని వచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఇలా చెప్పాను కదా, మీరు మారినారు కదా, మేము కూడా మారుతాంలే, ఇప్పుడు మా పని ఉన్నది, మా టైం నడిచిందని అంటారు. దేవుడికి స్తోత్రం. ఒక సహోదరు అంటాడు, అన్న నువ్వు ఎప్పుడు రక్షణ పొందావంటే, నేను 20 years. నువ్వు అన్నీ చేసావన్నా, అన్నీ చేసి వచ్చి ఈ బట్ట వేసుకొని కూర్చున్నావు ఇట్లా అంట. తడిగుడ్డ ఏమంటుందండి, తడిబట్ట వేసుకొని కూర్చున్నావన్నా. మరి మాకు కూడా చేయని అని అంటే, మరి నీ ఏజ్ ఎంత అని అంటే 23, 22. నేను 20 సంవత్సరాలకు రక్షణ పొందే. ఆమేన్. మళ్ళీ దాటిపోయినావు కదా. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది జీవితాలు ఎలాగుంటాయనంటే, ఏదో చెప్తామో నువ్వు చేస్తావు, మాకు చేయనియవా, నీకు అన్నీ అయిపోయినాయేమో, నీకు ఇంట్రెస్ట్ పోయిందేమో, నువ్వు ముసలోనివేమో, లేకపోతే ఏజ్ అయిపోయిందేమో, మాకెందుకు చేయనియవు. చూడండి పిల్లారా, దేవుడు ఒక వ్యక్తిని మార్చి నిలబెట్టాడనంటే నువ్వు కూడా ఆ ఎక్స్పీరియన్స్ వెళ్ళడానికి కాదు, నీవు దేవుడు మార్చడానికే. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడికి ఎందుకు నడిపిస్తున్నాడు అంటే, సేమ్ ఎక్స్పీరియన్స్లో నువ్వు వెళ్ళడానికి కాదు, దేవుడు దిక్సూచి ఇస్తున్నాడు, నీకు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు, తన సేవకు నిలబెట్టుకుని ఇస్తున్నాం. ఆమేన్. ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళి గంటలు కూర్చుంటారు, కొన్ని అవర్స్ కూర్చుంటారు. అసలు ఒక్కొక్క వ్యక్తి ఈ తెల్లెంట్రుకలు ఇక్కడ ఒక 2-3 తెల్లెంట్రుకలు ఉన్నాయి, ఆ తెల్ల వెంట్రుకలు కనబడకూడదు, రంగు వేసుకోవాలా, కలర్ వేసుకోవాలి. చూడండి పిల్లరా, ఈ శరీరానికి ఎన్నో రకములైన ఎంత ఇబ్బంది అయినా సరే, ఆ ముఖానికి మొత్తం ప్యాచ్ చేసుకొని పీకుతూ ఉంటే ఊడొస్తూ ఉంటుంటే తోలొచ్చినా ప్రాబ్లం లేదు, కానీ పీకాల. తోలొచ్చినా ప్రాబ్లం లేదు. ఆ ఫెవికాల్ లాగా అతుక్కుంటుంది. దాన్ని ఏమంటారు చెప్పండి? అనండి అందరూ, ఫేషియల్ అనండి. అందరూ చెప్పండి, ఏమంటారు దాన్ని? ఫేషియల్. అంటే ఫేషియల్ చేసుకోవద్దా? నీట్నెస్ కొరకున్నాం మేము. దేవునికి స్తోత్రం. నాకు వాటి గురించి సంబంధం లేదు. ఆమేన్. నేను ఏమన్నానంటే, గంటలు ఎక్కడంటే అక్కడ కూర్చుంటాను, దైవ సన్నిధిలో కూర్చొని ఆత్మ సౌందర్యాన్ని పెంచుకునే ఒక ఆశ వారి జీవితం లేదు. అంటే వెళ్ళొచ్చా అన్న, ప్రార్థన చేసేవచ్చు, మరలా అక్కడ కూడా టైం కాదు. అంటే నీ ఉద్దేశం అదే కదా అంటే, ఇంకా నీకు అలాంటి జ్ఞానం ఉంటే ఎవడేం చేయలేడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. చెప్పు 2 చేతుల పైనకి, హల్లెలూయా. ఆ జ్ఞానం ఉంటే ఎవరు ఏం చేస్తారు? నీకు అనుకూలమైనవి తీసుకోవాలనుకుంటే నేనేం చేస్తా అంటే, ఇప్పుడు ప్రార్థన చేసి వెళ్ళొచ్చా అంటే ఇంకా నేనేం చెప్పా, ఇంకా అలాంటి విషయాలు మనకు సంబంధం లేదు. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరంలో ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఆ ఒక పరిశుద్ధమైనదంట. మనము పరిశుద్ధత కొరకు ప్రయాసపడాలి. ఇప్పుడు ఒక శారా గురించి ఒక మాట చెప్తా ఉన్నాడు. ఆ శారా అంట తన భర్తకు లోబడటము చేతనే తనను తాను ఏం చేసుకుందంట? అలంకరించుకున్నది. దేవుడికి స్తోత్రం. అలంకరణ గురించి మాట్లాడాల్సి వస్తే లోబడటమే ఒక అలంకరణ. దేవుడికి స్తోత్రం. ఈ అలంకరణ బయట చూపించేది కాదు, ఇంట్లో చూపించేది. ఈ అలంకరణ నీ రాజుకు నచ్చితే సరిపోయింది, నీ భర్తకు నచ్చితే చచ్చిపోయింది, సరిపోయింది. ఇప్పుడు ఏమంటాడు? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త. దేవుడికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరు సృష్టించారు నీకు? దేవుడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు నీకు? ఆయన నిన్ను సృష్టించాడు. ఆయన అన్నాడు సియోను కుమారి. ఆయన సంఘాన్ని ఏమని పిలుస్తున్నాడు? కుమారిగా పిలుస్తున్నాడు. నువ్వెవరు అనంట? పెళ్ళి కుమార్తెగా, వధువు సంఘముగా నువ్వు సిద్ధపడుతున్నప్పుడు ఎలాగ ఉండాలంట? ఆత్మ సౌందర్యం ఆయన కోరుతున్నవాడై ఉన్నాడు. ఆమేన్. చెప్పండి 2 చేతుల పైన గట్టిగా హల్లెలూయా. ఏం కోరుతున్నాడు ఆయన? చెప్పండి, ఏం కోరుతున్నాడు ఆయన? శార ఏం చేసిందంట? శార ఏం చేసిందంట? తన భర్తకు
విధేయతను చూపించడంను బట్టి ఏం చేసింది? అలంకరణ. ఇప్పుడు మనకు భర్త ఎవరు చెప్పండి? సంఘానికి భర్త ఎవరు? సంఘానికి శిరస్సు ఎవరు? ఇప్పుడు ఎవరు నచ్చాలా మన ఒక సౌందర్యమును? అంటే ఎలా ఉంటే నచ్చుతాడు ఆయన? ఫేషియల్ చేసుకుంటే నచ్చి అమ్మయ్య మంచి కుమారుడు మనకు సిద్ధపడ్డాడని ఎత్తుకుపోతాడు ఆయన? మధ్యాకాశం తీసుకెళ్తాడా? చెప్పండి. గంటలు మనం బ్యూటీ పార్లర్లో కూర్చుంటే ఆయన వచ్చినప్పుడు ఆయన తీసుకెళ్తాడా? మందిరంలో సరిగా కుదుటగా ప్రార్థనలో కూర్చోకుండా మన ఇష్టం వచ్చిన ఆయన తీసుకెళ్తాడా? ఆయన నీ సౌందర్యంను కోరువాడంట ఆయన. ఆమేన్. ఏం కోరుతున్నాడంట? నీ సౌందర్యం. బాహ్య సౌందర్యం కాదు ఆయన కోరేది, బాహ్య సౌందర్యం కాదు. ఏం కోరుతున్నాడు? అంతరంగం, స్పిరిచువల్, నీ ఒక ఆత్మ సౌందర్యాన్ని, ఆత్మీయతను ఆ ప్రభువు నిన్ను చూస్తున్నాడు. అంటే శారా తన భర్తకు లోబడటం చేత ఎలాగైతే తనను తాను అలంకరించుకున్నదో, మన దేవుని సన్నిధిలో ఆయన వాక్యానికి మనల్ని మనము లోపరచుకోవడంను బట్టి మనము అలంకరించుకున్న వారముగా మనం ఉంటాం. గట్టిగా చప్పలు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. మనకు చెవిపోగులు ఏంటి అని అంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించము, అవే మనకు చెవిపోగులు. ప్రైజ్ ద లార్డ్. చెప్పు గట్టిగా హల్లెలూయా. మనకు హారం ఏంటి? మనకు బ్రాస్లెట్లు ఏంటి చెప్పండి? గోల్డా? కాదు. వాక్యము నీ చేతులకు ఏం కట్టుకోవాలంట? వాక్యము కట్టుకోవాలా? వాక్యం కట్టుకోవాలా? ఎక్కడ పెట్టుకోవాలంట? బాసికంలో పెట్టుకోవాలా? ఇక్కడ కట్టుకుంటారు కదా పెళ్లి టైంలో. పెళ్ళి వస్తే ఎక్కడ లేని కిరీటాలు వస్తూ ఉంటాయి. దేవుడికి స్తోత్రం. సరే, కొన్ని తప్పని పరిస్థితుల్లో కొన్ని చేస్తూ ఉంటున్నారు. అలంకరణ ఏంటి అసలు? అలంకరణ ఏంటి? కొంతమంది ఇలాంటి వాక్యం చెప్పినప్పుడు 2 సండలు తీసేస్తారు, మరలా 3వ సండే దేవునికి స్తోత్రం. ఎక్కడ లేని అన్ని చచ్చిపోయినా లేస్తాయి, ఎక్కడ లేని చంపేస్తారు. చంపుతున్నారు, బ్రతికిస్తున్నారు, చంపుతున్నారు. వాక్యం వినగానే ఎక్కడ లేని సమర్పణ. ఇంటికి వెళ్ళగానే నాకు నచ్చట్లేదు బ్రదర్. ఎంతమంది సాక్ష్యాలు చెప్పారు తెలుసా? అన్న మీరు వాక్యం చెప్తుంటే అన్ని తీసి పడేసిన, మరలా కొన్ని రోజుల తర్వాత కనబడతాయి. అంటే స్థిరత్వం లేదు. దేవుడు అందుకే పర్వతము వలె పోలుస్తున్నాడు. ఆ పర్వతంలో కథలు వేస్తున్నామములో. చెప్పను గట్టి హల్లెలూయా. పర్వతం ఏం చేయమంట? సమర్పణ విషయంలో నీ జీవితం కదలకూడదు. ఈరోజు ఈ ప్రసంగం విన్నావు, రేపు ఇంకోటి వింటావు. ఇంకోటి ఏమంటారు తెలుసా? ఏమంటారు ఇంకోటి? సిద్ధపడితే తప్పేం లేదు, మనం సిద్ధపడాలా. ఆయన కృప కలిగిన వాడు. మరీ మీరు మతంలో ఉన్నారు, మరీ మీరు మరీ ఇలాంటి భక్తి దేవుడు నచ్చడు. చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క వారి మైండ్తో కాదు మనం వినాల్సింది. సరే, దేవుడు తర్వాత తీర్పు తీర్చుకుంటాడు. నేను ఒక మాట చెప్తా, నువ్వెక్కడున్నావు? దేవుడికి స్తోత్రం. నీకు దేవుడు ఈ ఉపదేశము ద్వారా కడుతున్నాడు, చెక్కుతున్నాడు. ఆమేన్. అది గుర్తుపెట్టుకోవచ్చు. ఎటు పడితే అటు వెళ్తాం, వాళ్ళని చూస్తాం, వీళ్ళని చూస్తాం. 10 మంది రకాలు, 10 దారిలో వెళ్తే ఏ దారిలో వెళ్ళగలుగుతాం? ఆయన వాక్యం అంటున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును. నేను ఈ యూట్యూబ్లో సందేశాలు వింటే ఒక్కరు ఒక్కొక్క విధానంగా. కొంతమంది అంటారు ఒక వాక్యం దేవుడు 10 రకాలు. అవును, ఒక వాక్యాన్ని దేవుడు 10 రకాలుగా అర్థం చేస్తాడు, కానీ సారాంశం ఒకటే ఉండాలి. ఆమేన్. ఒకరు పెట్టుకోండి, ఇంకొకరు పెట్టుకోవద్దు, ఇది కాదు. అసలు సారాంశం ఏంటి? వాక్యం ఏం చెప్తా ఉంది? నువ్వు ఇక్కడ వింటున్న వాక్యం ఏంటో తెలుసా? బ్యాలెన్స్డ్గా వింటావు. నీవు వింటున్న ఈ వాక్యాన్ని నీ సమర్పణ బట్టి నడుచుకోవడానికే దేవుడు ప్రేరేపిస్తాడు. ఆమేన్. అంతేగాని బలవంతంగా కానీ పరిపూర్ణులగడానికి దేవుడు సాగిపోవడానికి కృపనిస్తున్నాడు. ఆమేన్. ఈ సందేశాలు నీకు పరిపూర్ణతలకు నడిపించడానికి, నువ్వు అక్కడే ఉండడానికి కాదు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు అదే స్థితిలో ఉండడానికి కాదు, పరిపూర్ణతలోనికి నువ్వు రావడానికి దేవుడు ఈ ఉపదేశంలో నీకు అందిస్తున్నాడు. ఆమేన్. నువ్వు వింటున్నావు, నెలలుగా నువ్వు వింటున్నావు. ఏది అన్ని విని గలిబిలవ్వకు. దేవుడు శ్రేష్టమైన మాటలు నీకు ఇస్తున్నాడు. ఆమేన్. ఇక్కడ నువ్వు బిల్లు కట్టాల్సిన పని ఏం లేదు, వేస్తున్నాము. ఆమేన్. దేవుడు ఇంటి ఒక ఆహారమును ఉచితముగా ఆరోగ్యకరమైన బోధన నీకు ఇస్తున్నాడు, వేస్తున్నాము. ఆమేన్. నువ్వు బిర్యానీ తింటే హెల్త్ పాడవుతుందా? రోజు అది తింటే ఏది కావాలా? ఇంటి ఆహారం చాలా శ్రేష్టమైనది. నువ్వేం కట్టాల్సిన అవసరం లేదు. ఉచితమైన ఆహారమును దేవుడు, ఆరోగ్యకరమైన బోధను దేవునికి ఇస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు కానుకేసినా ఏకపోయినా, బిల్లు కట్టినా కట్టకపోయినా, నువ్వు ఏమి చేసినా చేయకపోయినా, ఇక నీకేమిస్తున్నాడు చెప్పండి? ఉచితమైన ఆహారాన్ని దేవుడు ఇస్తున్నాడు. నువ్వు తిను. ఈ ఇంటి ఆహారం తిన్నవాడు ఎవరు కూడా ఎప్పుడు కూడా
ఆరోగ్యంగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు అట్లా అని చెప్పి వేరే వినొద్దని కాదు, విను. చాయ్ పత్తి తీసేసి చాయ్ తాగినట్టు ఉండాలి యేసునామములో. గడిగా చప్పుడు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. పత్తి తీసేయాలా? తీయడానికి రావట్లేదా? వినకు, సిద్ధపడు. దేవుని సన్నిధిలో స్థిరముగా నిలబడంతే యేసునామములో. ఆమేన్. ఏం తీసేయాలంట? పత్తి తీసేయాలా? ఏం తాగాల? టీ తాగాల, టీ పౌడర్ తీసేయాలా, వడగట్టాలా ప్రతి సందేశాన్ని. ఇప్పుడు వాక్యంలో ఏం చెప్తారు అంటే, ఈ వడగట్టే బ్యాచ్ ఒకటి ఉంది. ఏం పేరు వాళ్ళ పేరు? అపోస్తుల కార్యంలో చెప్పండి. అపోస్తుల కార్యంలో వడగట్టే బ్యాచ్ ఉంది ఒకటి. అమ్మా కాదు. ఇప్పుడు వాక్యాన్ని వడగడతారు. పౌలు చెప్తే కూడా వడగట్టుకుంటాడు. పౌలు బోధ కూడా వడగడతారు. చెప్పండి. పౌలు బోధలు కూడా వడగడతారు వాళ్ళు. పౌలు చెప్తే అమ్మా కరెక్టే. బెరయ్య ఏం సంఘం అంట అది? ఏం చేస్తున్నారు వాళ్ళు? పౌలు చెప్పిన వాక్యాన్ని కూడా ఏం చేస్తున్నారంట? వడగడుతున్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే నా వాక్యాన్ని కూడా వడగడతారు. గడిగా చప్పులు కూడా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలాగున్నాయో లేవో అంటే అలాగున్నాయో గలిబిలి అవుతారు. ఎందుకనంటే సమర్పణ లేకపోతే అంతే జరుగుతుంది. దేవుడికి స్తోత్రం. సమర్పణ లేకపోతే అంతే. ఇక్కడ ఏమంట? పరిశుద్ధమైనది. హెర్మోనా అంటే ఏంటి చెప్పండి? పరిశుద్ధమైనది. దేవుడు ఒక విశ్వాసిని పరిశుద్ధతలోనికి నడిపించాలని కోరుతున్నాడు. ఆమేన్. పరిశుద్ధతను కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడు చెప్పండి? పరిశుద్ధత. ఎలా వస్తుంది పరిశుద్ధత అంటే? దేవుని యొక్క వాక్యము ద్వారా, దైవ సన్నిధిలో గడపడం ద్వారా, ప్రార్థన ద్వారా. ఈ పరిశుద్ధత, ఈ ఎత్తైన శిఖరము అన్నిటికంటే పొడవుగా ఉంది కదా, పెద్దగా ఉంది కదా. పరిశుద్ధమైనది ఎందుకు అయిందనంటే, అది ఎత్తైనది ఎందుకు ఉందనంటే దేవునితో తప్ప మనుషులతో ఉండదు కాబట్టి. ఆమేన్. చెప్పండి గట్టి హల్లెలూయా. ఏమంట? దేవునితో తప్ప మనుషులతో ఉండరు. ఒకటి, ఈ హెర్మోను పరిశుద్ధమైనదిగా ఉన్నది యేసునామములో. ఆమేన్. అమ్మ ఎలాగుండి చెప్పండి. మనం ఎలాగుండాలి చెప్పండి. మనం ఎలాగుండాలా? పరిశుద్ధత. చెప్పండి ఎలాగుండాలా? పరిశుద్ధతను పాడు చేసేది ఏదైనా సరే అక్కడి నుండి మనము పారిపోవాలి యేసునామములో. యోసేపును పరిశుద్ధతను పాడు చేయడానికి పోతిఫర్ యొక్క భార్య ప్రయత్నం చేస్తే, యోసేపు పరిశుద్ధతను కాపాడుకొనడానికి ఆ పోతిఫర్ యొక్క భార్య విషయంలో నిందలైన, అవమానములైన, సమస్యలైన, కష్టములైన ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. ఇక్కడ చూడండి, లైవ్లో వింటున్న వారు కావచ్చు. ఇక్కడ ప్రియులారా, చాలా ప్లేసెస్లలో బ్లాక్ మెయిల్, వైట్ మెయిల్ అన్నీ చేసేస్తున్నారు. ఏవో వీడియోలు అవి చిత్రీకరణ, నీ వీడియో ఉంది, నీ ఫోటోలు ఉన్నాయి, నేను అక్కడ పెడతా ఇక్కడ పెడతా అని ఎన్నో రకాలుగా మనుషులను ప్రేరేపించి పాపంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక మాట చెప్తాను, దేవుని వాక్యం చెప్తాను. నిందలైనా సరే, అవమానములైనా సరే, ఎలాంటి బ్లాక్మెయిల్ చేసినా నేను తప్పు చేయలేదు కాబట్టి ఏమైనా చేసుకోపో, నేను మాత్రం పాపం నుండి పారిపోయే వ్యక్తినే. నువ్వు బయట పెడతావు, పెట్టుకో, ఏం ప్రాబ్లం లేదు. సాక్ష్యం పాడు చేస్తావు, పాడు చేసుకో. పేరు పాడు చేస్తావు, పాడు చేసుకో. నువ్వు పేరు పాడు చేస్తావు మనుషుల దగ్గర, కానీ మనుషులు నన్ను పరలోక రాజ్యానికి చేర్చరు. ఎవరు చేస్తారు పరలోక రాజ్యానికి? దేవుడు చేస్తాడు. కొన్ని సందర్భాల్లో నువ్వు నాకు లొంగకపోతే, నేను చెప్పినట్టు వినకపోతే, నేను చెప్పినట్టు చేయకపోతే ఇది జరుగుతుంది. ఏమైనా చేసుకోపో. నన్ను బ్లేమ్ చేయు, బ్లాక్ మెయిల్ చేయు, వైట్ మెయిల్ చేయు, గ్రీన్ మెయిల్, ఏ మెయిల్ చేయి, లేకపోతే జీమెయిల్ చేసుకో. ఎవడొద్దన్నాడు? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏ మెయిల్ చేస్తే ఏం ప్రాబ్లం మనకి? మన పరిశుద్ధతను చూసేవాడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఆమేన్. ఇప్పుడు యోసేపును పారిపోతే ఏమన్నా తెలుసా? వీడు పాపి అన్నాడు. యోసేపు పారిపోతే ఏమన్నా తెలుసా? వీడు ఇలాంటి స్థితిలో ఉన్నాడు. కానీ ఆ యోసేపు యొక్క నింద అలాగే ఉంది. కానీ ఆ నిందలో నుండి యోసేపును ప్రధానమంత్రిగా దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్. యోసేపు నింద ఉన్నదా లేదా?
ఆయన పాపి అని మాట్లాడుకునే ఒక వర్గం ఉందా లేదా? ప్రూవ్ అయిందా? అది చెప్పండి, ప్రూవ్ అయిందా? యోసేపు పాపం చేయడాన్ని అధికారికంగా ప్రూవ్ అయిందా? కాలే. దైవపరంగా ప్రూవ్ అయింది. వేస్తున్నాం లేమేన్. ఇప్పుడు ఎవరు తాగి చచ్చారు, ఎవరు తాగి చావలేరు, ఎవరు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయారు, ఎవరు తెలవాలి? ఇప్పుడు ఎవడు చెప్తే మనకేం సంగతి? దేవుడికి స్తోత్రం. ఆల్రెడీ దేవుడు ప్రూవ్ చేస్తాడు. ఏమేన్. మన కంటికి కనబడుతూ ఉంది కదా, మన కంటికి ఎవరు ఎలా చనిపోయారని కంటికి కనబడుతూ ఉంది కదా. వాళ్ళు ఏదో ఎన్నో నిందలు వేస్తారు, అది ప్రూవ్ కాకపోయినా పర్లేదు. కానీ ఇక్కడ యోసేపు తప్పు చేయలేదని అధికారికంగా అక్కడ ప్రూవ్ చేశారా? ఈయన నిర్దోషాన్ని విడుదల చేశారా? కాదు, నిర్దోషాన్ని విడుదల చేయలే. మరి ఎందుకు విడుదల చేశారు తెలుసా? దేవుడు తనకు తోడుగా ఉన్నాడు, ఆయన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడని విడుదల చేస్తాడు. గడిగే చప్పుడు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. కొన్ని నిందలు మాసిపోవు. ఈ లోకంలో కొంతమంది మాట్లాడతారు, మన కొరకు మాట్లాడతారు. మనం అందరి సాటిస్ఫాక్షన్ చేయలేం. అమ్మ వింటున్నారా? అసలు సమస్యనే మనకి ఇక్కడ వచ్చింది. ఏందో తెలుసా? ఎవరైనా తిడితే అయ్యా వింటున్నావా, మనము అందరినీ సాటిస్ఫాక్షన్లోకి నడిపించలేము. అందరినీ మనం ఏం చేయలేము, సంతోషపరచలేము. అక్కడ వాక్యం అంటదు, దేవుడు సిరికిని దేవునికి దాసులుగా ఉండలేం, చీకటికి నీకు వెలుగుకు పొత్తు లేదు. అసలు ఎక్కడో ఒక దగ్గర ఉండాలి, కానీ నులివెచ్చని స్థితి అనేది మన జీవితంలో ఉండదు. ఒకవేళ అందరికీ మనం సాటిస్ఫాక్షన్ చేయాలంటే మన బతికేంటో తెలుసా? ఏ ఎండకు ఒక గడుగు పట్టాల్సి వస్తుంది. బయటికి వెళ్ళిన తర్వాత జై అను అంటే జై, తింటా ప్రార్థనకు వచ్చినాక హల్లెలూయా స్తుతి మహిమ, అరే తాగపోతే నువ్వు నా దోస్తుగా, దేవునికి స్తోత్రం. అందరికీ సాటిస్ఫాక్షన్. ప్రైజ్ ద లార్డ్. అన్ని జనులకు సాటిస్ఫాక్షన్, దేవునికి సాటిస్ఫాక్షన్. దేవుడు వాక్యం చెప్తాది, అయ్యా నీవు ఒక దాసునికి ఏమంట, ఇద్దరు యజమానులు ఉండగలుగుతారా? ఉండలేరు. ఒకటి లోకమైన నీ పైన ప్రభుత్వం చేయాలా, రెండు యేసుక్రీస్తు ప్రభు అయినా నీ పైన ప్రభుత్వం చేయాలా. రెండు ప్రభుత్వాలు జరగవు నీ పైన. చెప్పండి, తెలంగాణ గవర్నమెంట్ అయినా ఉండాలా, ఆంధ్ర రెండు కలిసి చేస్తారా? చేయరు. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒక అధికారం కింద ఉండాలా, ఒక అధికారం. అదే ప్రభువైన యేసుక్రీస్తు నీ పైన అధికారమును తీసుకున్నాడు. వేస్తున్నావు ఆమేన్. నువ్వు రెండు వైపులా ఉండలేవు, నువ్వు రెండు కాళ్ళు నువ్వు వేయలేవు, రెండు పడవల మీద కాలు పెట్టి నువ్వు సాగలేవు. రెండు పడవల మీద కాలు పెట్టి నువ్వు ఎంతవరకు ప్రయాణం చేయగలుగుతావు? ఎంతమందిని సాటిస్ఫాక్షన్ చేస్తావు? ఇప్పుడు చూడండి, సేవకుని సాటిస్ఫాక్షన్ చేయాలా, కొంతమంది సంఘంలో సేవకుని సాటిస్ఫాక్షన్ చేయాలా, తర్వాత విశ్వాసులను సాటిస్ఫాక్షన్ చేయాలి. ఇప్పుడు నేను కూడా విశ్వాసులను సాటిస్ఫాక్షన్ చేయడానికి బర్త్డేలు అన్నీ రాసుకోవాలా. దేంట్లో? డైరీలో రాసుకొని ఇంకా నా పని యేసు ప్రభు గురించి చెప్పకూడదు. ఇంకా ఆ సంవత్సరం అంతా కూడా డైరీ చూసుకోవాలా. అమ్మ నీ బర్త్డే ఈరోజు, దేవుడు నేను దీవించును గాక, నీకు దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు, మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తా అని ప్రార్థన చేసి గిఫ్ట్ తీసుకుపోయి, ఓకే సహకారులు ఉన్నప్పుడు ఆ పని చేస్తూ ఉంటారు, అది వేరే విషయం. కానీ వెళ్ళి ఇంకా ఏం పని ఉన్నా చెప్పండి, అయ్యయ్యో వాళ్ళు అలా చేశారా, వీళ్ళు అలా చేశారా, ఏమైనా కానీ మీ మేనమామ మంచోడు కాదు. హల్లెలూయా. మీరు ఏమైనా అనుకోండి, ఒక మాట చెప్తా, మీ డాడీ అలా మాట్లాడకూడదు. మీరు ఏమైనా అనుకోండి బ్రదర్, మీ పాప మంచిది కాదు, అవునా? మీరు ఏమైనా అనుకోనండి బ్రదర్, నాకు ఇష్టం లేదు, మీరు చాలా అట్లాగా, వాళ్ళు ఎవరు వాళ్ళు చాలా డేంజర్. ఇవన్నీ ముచ్చట్లు ఎవరు పెడతారు? పని లేనివాడనండి. చెప్పండి, ఏమంటారు? పని లేనివాడే ఇవన్నీ ముచ్చట్లు పెడతాడు. ఆ సేవ, ఈ సేవ, ఆ సంఘం, ఈ సేవకు అందరినీ పోల్చి మిక్సీలేసి గ్రైండర్లు వేసి కొన్ని రోజులు నచ్చరు, కొన్ని రోజులు నచ్చుతారు. ఇవన్నీ మాట్లాడుకుంటారు. నా గురించి కూడా మిక్సీలు వేస్తారు, వేస్తున్నాము. మిక్సీలు వేసి గ్రైండ్లు వేసి అన్నీ చేసిన తర్వాత మరి అన్నిట్లో బాగా ఇందులో నాకు నచ్చలేడు, అయిపోయింది. ఆ మాట మనం అనేసిన తర్వాత మనం ప్రశాంతంగా ఉన్నాం, కానీ విన్నోడే ప్రశాంతంగా లేడు అక్కడ. నా మాట అర్థమైందా? అన్నాం ఓకే, విన్నోడే ప్రశాంతత లేదు. విని ఏమైందో తెలుసా, వాని హృదయం కఠినమై సంఘానికి రావట్లే, అన్నవాళ్ళు మాత్రం ఆగట్లేరు. చెప్పు గట్టిగా ఆమేన్. అంటే మనం అందరం అన్నవాళ్ళం అని చెప్పట్లే. అదే ఒక బెస్ట్ ఉదాహరణ నేను చెప్తా ఉంటాను కదా, ఒక కంపెనీలు ఇలాగే, అరే నేను మానేస్తారా, ఈడెవడు చేస్తాడు రా అంట, ఇక్కడెవడు చేస్తాడు రా, అన్ని రకాలుగా మాట్లాడి విన్నవాడు జై బోలో అన్నాడు, అంతే. దేవుడికి ఇస్తా ఆవాజ్ దేవ్ అమాయకే గయా. ఇప్పుడు ఒక మాట చెప్తారు, నాకు కూడా ఇలాగ చేశారు.
నేను కూడా అయ్యా అందరు కలిసి మనం ఇది మనకు హాలిడే ఇవ్వాలి, అది ఇవ్వాలంటే నేను పర్మనెంట్ లేదు ఏం లేదు, అదే ట్రైనింగ్ కొరకు వెళ్ళి నేను కూడా రోడ్డు మీద జై అన్న, దేవుడికి స్తోత్రం. అయిపోయింది, చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నాడు. నాకు రేక్ కొట్టినాడేమో లోపల ఉన్నాడు, నేనేమో బయట గేట్ దగ్గర ఉన్నా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మామూలు రెచ్చగొట్టలేడు వాడు. ఆ రెచ్చగొట్టినప్పుడు మనం పడిపోతూ ఉంటాం. కొంతమంది ఇదే మాట్లాడుతూ ఉంటారు. సంఘం విషయంలో కూడా, సేవకుని విషయంలో కూడా, కుటుంబంలో కొంతమంది భార్యాభర్తలు కావచ్చు, పిల్లల దగ్గర కావచ్చు, తల్లిదండ్రుల దగ్గర కావచ్చు, ఇతరుల దగ్గర కావచ్చు, మనం వెళ్తున్న సంఘం గురించి నెగిటివ్ మాట్లాడుతూ ఉంటాం చూడండి. మనం అనేస్తాం, అవతల వాడు దాన్ని వదిలిపెట్టాడు. వాళ్ళకు రావాలనిపించదు, అంతే. సంఘానికి రారు, సరిగ్గా ఉండరు. అన్నీ తీసి జ్ఞానం ఉండాలా, తీసి బయటికి వేసేసి నచ్చని అన్నీ బయట పెట్టేస్తారు. అవతల వ్యక్తి అనుకుంటాడు వీళ్ళు ఇలాగనే ఉన్నారు. ఇప్పుడు ఏమైంది తెలుసా, నాకు కొంతమంది యవనస్తులు తెలుసు మన సంఘంలో. వీళ్ళు వాక్యం వినాలా, వెళ్ళి ఆ వాక్యానికి ఏం చేయాలి చెప్పండి, ఆ వాక్యం వినాలా, వాక్యంను వ్యతిరేకంగా మాట్లాడాలి, వాక్యం వినాలి, వాక్యం వ్యతిరేకంగా మాట్లాడాలి. వ్యతిరేకంగా విన్నవాడేమో సంఘానికి రాకుండా ఆగిపోయినాడు, కానీ మాట్లాడేవాడు మాత్రం సరి చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా ఒక్కరు జరిగింది, ఇద్దరు జరిగింది. ఒకరోజు పిలిచి ఇలాగ అన్న, అయ్యా నువ్వు చెప్పినావు కదా, చెప్పిన వ్యక్తి విన్నాడు కదా, విన్నోడేమో ఆగమైపోయినాడు, నువ్వేమో సరి చేసుకున్నావు కదా, నీ నోరు కంట్రోల్లో పెట్టుకోవచ్చు కదా, మరి నువ్వు కదా ఫస్ట్ వెళ్ళాల్సింది ఇక్కడ నుంచి, మరి వాళ్ళు వెళ్ళిపోయినా నువ్వు ఇంకెక్కడ ఉందుకున్నావు అంటే, దేవుడు రోషంకి వచ్చి హట్ అయినప్పుడు, బాధ అనిపించినప్పుడు మాట్లాడావు నా గురించి, నువ్వు సరిగా తర్వాత ప్రభువా నన్ను క్షమించు అని సరి చేసుకున్నావు. కానీ విన్నోడు సరి చేసుకోలేడు కదా, మరి ఏమైపోయినాడు, ఆగమైపోయినాడు. మనము పాజిటివ్ మాట్లాడాలి, రాంగ్ మాట్లాడొద్దు వేస్తున్నాం. ఆమేన్. తప్పు మాట్లాడకూడదు ఎప్పుడు కూడా, దేవుని మాటల గురించి తప్పు మాట్లాడు. ఇక్కడ ఏమన్నాడు, నీ రాజు ఏం కోరుతున్నాడంట, సౌందర్యం, పరిశుద్ధతను కోరుతున్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువును చూడలేడు. పరిశుద్ధత లేకుండా ఎవరైనా ప్రభువును చూస్తారా? మొట్టమొదట హెర్మోను యొక్క అనుభవం ఏంటి అని అంటే పరిశుద్ధత. చెప్పండి అందరూ, ఏంది చెప్పండి, పరిశుద్ధత, హోలీనెస్. ఇప్పుడు యోసేపు జీవితంలో మనుషుల దగ్గర ఆయన పరిశుద్ధుడు కాదు, మనుషుల దగ్గర ఆయన పవిత్రుడు కాదు, కానీ దేవుని దగ్గర ఆయన ఏమై ఉన్నాడు చెప్పండి, పరిశుద్ధుడు. ఇప్పుడు నీవు మనుషుల దగ్గర నువ్వు పవిత్రుడవు కావు, మనుషులు నువ్వు పాపిగా ఉండొచ్చు, మనుషులు నీకు అంటుండొచ్చు, నువ్వు నీ అంత పాపి ఎవరు లేరు అనుకుంటుండొచ్చు. వాళ్ళు అంటారు, ఇదిగో నీవు నేను చెప్పింది చేయకపోతే నీ వీడియోలని బయట పెడితే దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది వచ్చి నాకు ఇలా చెప్పారు, అన్న నా వీడియోలు ఉన్నాయి, నా ఫొటోస్ ఉన్నాయి, నా మెసేజ్లు ఉన్నాయి, ప్రార్థన చేయండి. నేను మారాను, నేను మారాలను. ఒకప్పుడు నాకు ఇష్టమే, కాబట్టి నాకు ఇష్టం అనిపించట్లేదు. నువ్వు మారు మనసు పొందిన దాన్ని బట్టి, నువ్వు పాప క్షమాపణ పొందిన దాన్ని బట్టి ఆ ప్రభుని నువ్వు క్షమిస్తున్నాడు. ఆ ఒక ఆనవాలు లేకుండా దేవుడు తొలగించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పలు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. వారు వచ్చి మరలా చెప్పారని తెలుసా, వాళ్ళు వచ్చి మరలా చెప్పిన విషయం ఏం తెలుసా, అన్న ఆ ఒక మెమొరీ అనేది అవతల వ్యక్తిలో లేదు, డిలీటెడ్. దేవుడికి స్తోత్రం. దేవుడు డిలీట్ చేశాడు, అంతే ఇస్తున్నాము. ఆమేన్. భయపడతారు, బాధపడతారు, కన్నీరు గారుస్తూ ఉంటారు. ఏమని తెలుసా, ఇప్పుడు వాళ్ళేమో ఆ ఫొటోస్, పాత ఫొటోస్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. మీ మమ్మీకి చూపిస్తా, మీ డాడీకి చూపిస్తా, ఎవరికైనా చూపెట్టుకపో, నేను మారా, దేవుడికి స్తోత్రం, నేను మారినా అని చెప్పండి, వేస్తున్నాను. ఆమేన్. నన్ను నా తండ్రి అనే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. ఆమేన్. యాక్సెప్ట్ చేస్తాడు. ఇప్పుడు మనము మారిన తర్వాత ఎవడేం చెప్తే మనకి, ఈ జీవితం అనేది చాలా చిన్నది, కొన్ని రోజులు బతుకుతాం, కొన్ని రోజులు జీవిస్తాం. సరే, వాళ్ళంతగా మన గురించి బయట చెప్తారా? చెప్పని. సమరయ స్త్రీ సాక్షిగా ఉన్నట్టుగా మనం కూడా ఉంటాం, వేస్తున్నాం. ఆమేన్. చెప్పని, ఏం ప్రాబ్లం ఉంది చెప్పండి. ఎంత చెప్పుకుంటావో చెప్పుకో, ఎంత చెప్పుకుంటావు. అడుక్కు తినైనా బతుకుతాం, కానీ పరిశుద్ధతను అమ్ముకునే వారము కాదు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. మనము అడుక్కొనైనా బ్రతకాల, కానీ పరిశుద్ధతను మనము నాబోతు ఏమన్నాడు, నీ కూరతోటి నాకు అమ్ముతావు, ద్రాక్షతోటి నాకు అమ్ముతావు. నేనమ్మ, ఇది నా పిత్రార్జితం, నా సొంతం కాదు, నా తండ్రి, నా కుటుంబం, నా వారసత్వంగా వచ్చేది. ఇది నీ రక్షణ, నీ పిత్రార్జితం, నీ ప్రభుని యేసుక్రీస్తు నీ కొరకు కార్చిన రక్తమును బట్టి నువ్వు రక్షింపబడ్డావు. ఇది అమ్ముకోవడానికి వీలేదు. నువ్వు ఇస్కరియోతు యూదా కాదు, నువ్వు నా బోతు వలె దాన్ని నేను కాపాడుకుందువుగాక. సావుడానికైనా సిద్ధపడు. పరిశుద్ధతను అమ్ముకోవద్దు, పరిశుద్ధతను అమ్ముకోకూడదు, పవిత్రతను క్యారెక్టర్ అమ్ముకోవద్దు, అవసరం లేదు. ఎవడేమైనా చెప్పుకొని, ఎవడు దేని కొరకైనా మాట్లాడని యేసు క్రీస్తు నామములో
జీవమును ఇదిగో చావడానికైనా సిద్ధపడు, పరిశుద్ధతను అమ్ముకోవద్దు, అవసరం లేదు. ఆ ఒక భక్తుడైన యోసేపు పరిశుద్ధతను అమ్ముకోవడానికి సిద్ధపడలేడు. పోతేవోని నువ్వు నాపై నిందలేస్తే, ఇదిగో అక్కడ మాట వింటే ఏమవుతుంది తెలుసా, అన్నిటిలో హెచ్చింపబడతాడు, పేరు ప్రకారం అన్నిటిలో హెచ్చింపబడతాడు. కానీ చెరసాలలోనికి వెళ్ళడానికైనా ఇష్టపడ్డాడు. నువ్వు సాక్షిగా నిలబడితే మనం ఏదో అనుకుంటాం, ఏం లేదు చెరసాల. ప్రైజ్ ద లార్డ్. ఆ చెరసాల నుండి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. మనం చాలాసార్లు నాకెందుకు ఎందుకంటే పరిశుద్ధతను కాపాడుకోవడానికి పారిపోతే మరి ఎందుకు నీకే యోసేపుకి ఎందుకు చెరసాల చెప్పండి. యోసేపుకి ఎందుకు ఒప్పుకోలేడు? ఒప్పుకుంటే జరుగుతుంది. లోకంలోనికి వెళ్ళి అన్నిటికీ ఒప్పుకుంటే నువ్వు కూడా ఉన్నత స్థానంలోకి ఉంటావు కదా, నువ్వు కూడా పైన ఉంటావు కదా. దేవుని ఇక్కడ చూడండి, వాడు ఈరోజు ఉంటాడు, రేపు ఉండడు. దేవుని సన్నిధిలో పరిశుద్ధతను కాపాడుకున్నవాడు నిత్యం ఉంటాడు. యేసునామములో ఆమేన్. హెర్మోను అంటే అర్థం ఏంటి చెప్పండి? పరిశుద్ధమైనది. దేవుడు ఏం కోరుతున్నాడు మనలో? పరిశుద్ధతను కోరుతున్నాడు. చెప్పండి ఏం కోరుతున్నాడు? పరిశుద్ధతను కోరుతున్నాడు. నేను ఇంట్లో ఏమనుకుంటాను, వారమంతా ఏమనుకుంటానంటే 11:30 ములిగించాలి, ఎందుకంటే ఎండ చాలా ఉంది అనుకుంటా. చెప్పరు అయ్యా విన్ 2 చేతుల పైనకి హల్లెలూయా. నేను వారమంతా ఏమనుకుంటానంటే 11 వరకు నేను పూర్తిగా ముగించాలని అనుకుంటా. వారమంతా ఇదే నాకు ఆలోచన. ఎందుకు? ఎండ ఎక్కువ ఉంది కదా, వేడి ఎక్కువ ఉంది, ఫ్యాన్ లేవు, కూలర్ లేవు, పాపం ఎలాగుంటుందో తెలియదు. అయితే ఆదివారం ఉదయమే నాకు అట్లా అనిపించదు. మరి 2 చేతుల పైనకే చెప్పగాలి హల్లెలూయా. ఎంత చెమటలు గారని ఎవరు ఏమైనా పోని నాకు సంబంధం లేనట్టుగా అనిపిస్తుంది. వారం అంతా అనుకుంటా, అయ్యో పాపం చిన్నపిల్లలు, అయ్యో ఎండ, అయ్యో అనుకుంటా. ఆదివారం ఏమో అట్లా అనిపించదు. ఏం చేయమంటారు? సమస్య ఇది, చాలా కష్టం. సరే ఏదేమైనా ఉండని ఇలాగే ఊపుకుంటూ ఇస్తరాకులు అన్నం వేసుకొని తిన్న రోజులు లేవా మనకి? దేవుడికి స్తోత్రం. ఉప్పు లేకపోతే అదే చెమట ఉప్పు అయిపోయింది కదా అన్నంలో. దేవుడికి స్తోత్రం. పందిరిలో ఉప్పు లేకపోతే అదే చెమట ఏమైపోయింది? అయ్యా మారిందా లేదా ఉప్పు? అదే ఇట్లా కాడాలే తినాలా? ఇప్పుడు ఆ వాసన వస్తలేదులే. దేవుడికి స్తోత్రం. ఆ ఆకుల వాసన వేరు, ఈ వాసన వేరు. ఆ పెళ్ళికి వెళ్తే అదే ఆకుల వాసన కదా, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఈ పేపర్ ప్లేట్స్ చాలా వాసన, కంపు వాసన వస్తాయి, చెడ్డ వాసన వస్తాయి. అవి వాసన మధురమైన వాసన. కానీ అక్కడ ఆ పందిరిలో చెమటలు అక్కుతూ ఉంటుంటే, ఆ వేడి పప్పన్నం తింటూ ఉంటుంటే ఎందులో పడ్డాయి? ఖర్చు పాడే అలవాట్లేదు అప్పట్లో. దేవుడికి స్తోత్రం. అది ఇప్పుడు వచ్చింది అప్డేటెడ్. మనం ఇప్పుడు మొత్తం ఆ వేడికి, పైన వేడికి పక్కన గాలి రాకుండా ఏమో తిని ఆలోచన చేయ ఒకసారి. దేవుడికి స్తోత్రం. ఒక్కసారి వెళ్ళు పాత జీవితాన్ని. ఇప్పుడు మనకు సుఖం ఎక్కువైనా అంటారు ఇట్లాగా. మన దేవుడు ఎలా అంటాడనంటే, వీడియో కాలంలో పత్రికలు ఇస్తున్నాడు వాళ్ళు. దేవుడికి స్తోత్రం. వీడియో కాలంలో రేడియో కాలానికి తీసుకుపోయినాడు. గడిగా చప్పుడు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఆమేన్. ప్రతి ట్యూస్డే, మంగళవారం గూగుల్ మీట్ వీడియోలో ఉండదు, ఓన్లీ ఆడియో. చెప్పు గడిగా ఆమేన్. దేవుడు మనకి వెనుకకి తీసుకొస్తున్నాడు. లోకముతో పరిగెత్తడానికి కాదు, బైబుల్ వాక్యంతో పరిగెత్తడానికి దేవుడు నడిపిస్తున్నాడు. ఆమేన్. సాధ్యమే అనడానికి, రుజువు చేయడానికి దేవుడు సిద్ధపడతా ఉన్నాడు. చాలామంది అనుకుంటారు ఏసీలో ఉంటే వాక్యం వింటారు. ఇదిగో ఇట్లా వింటలేరా? ఇంట్రెస్ట్ రావట్లేదా? వాక్యం ఇంట్రెస్ట్ ఉంది. వేడి అనిపిస్తుందా? వాక్యం ఇలా అనిపిస్తుందా? రెండున్నా చేస్తున్నావు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఎండాకాలంలో పెళ్ళికి వెళ్ళినప్పుడు వేడి అనిపిస్తుందా అని తినకుండా మనం ఇంటికి పోయినామా ఎప్పుడైనా? లేదు. ప్రైజ్ చెమటలు కారుతాయని చెప్పి అన్నం వదిలేసామా? అస్సలు లేదు. లోపల అట్లా ఎట్లుంటుంది అంటే పరిస్థితి, ఆకలి అంటే ఆకలితో ఉన్న నీకు ఈ ఏమంటారు, ఆయనకు ఫ్యాన్ లేదు, ఏం లేదు, అట్లనే కూర్చున్నాడు, వేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. వేడి దేవుడికి స్తోత్రం. అదొక ఆశీర్వాదం. హల్లెలూయా. కారని దేవునికి మహిమ కలుగును గాక. ఏం ప్రాబ్లం లేదు, మనం ఏం చావం. చెమటలు పోవడం కూడా మంచిదే. వేస్తున్నావు. చెమటల ద్వారా ఏం పోతుందంట? కొవ్వు కరిగిపోతుంది. కరగడం మంచిదే కదా. దేవుడికి స్తోత్రం. దేవుడు నీకు కేవలం ఆత్మ సౌందర్యంనే కాదు, శరీర సౌందర్యాన్ని కూడా ఇవ్వడానికి చెమటలను తీసేస్తున్నాడు, బయటికి వేస్తున్నాము. ఆమేన్. చూడండి, దేవుని వాక్యంలో హెర్మోను అని అంటే అర్థం ఏంటి చెప్పండి? పరిశుద్ధమైనది. మనం ఎలాగ ఉండాలంట? పరిశుద్ధముగా ఉండాలి.
ప్రభువు సన్నిధిలో మనం ఆయనను చూడాలి అని అంటే పరిశుద్ధత అవసరం. నీకేం అవసరం చెప్పండి? పరిశుద్ధత. యోసేపు పరిశుద్ధునిగా జీవించాడు. పరిశుద్ధతను అమ్ముకోవద్దు, పారిపో. పరిశుద్ధతను కాపాడుకోవడానికి అది ఏమైనా సరే, అది ఎక్కడైనా సరే, అది ఏ స్థలములోనైనా సరే పారిపోవడమే ఆశీర్వాదం. ఆమేన్. అమ్మ పారిపో. నీకు అక్కడ క్యారెక్టర్ పోతుందా? అక్కడ పరిశుద్ధత పోతుందా? అక్కడ నీ యొక్క జీవితంలో పరిశుద్ధతను దొంగిలించే పరిస్థితి ఏమవుతుందా? అది నేను చెబుతున్నాను. నీతిమంతుడు అడుక్కోడు ఏసునామంలో, ఆమేన్. కానీ అడుక్కోవడానికైనా సిద్ధపడి ఏసునామంలో, ఆమేన్. చెప్పు గట్టిగా హల్లెలూయా. చూడండి, పరిశుద్ధత. హెర్మోన్ అంటే ఒకటి, ఫస్ట్ పరిశుద్ధత. రెండవది ఒక మాట చెప్తాను, అన్నిటికంటే ఉన్నతమైన పర్వతం. ఫస్ట్ విశ్వాసిని దేవుడు పరిశుద్ధునిగా కోరుకున్నాడు. రెండవది దేవుడు ఉన్నతమైన స్థితిలో కోరుకుంటున్నాడు. చెప్పండి ఎలా కోరుకుంటున్నాడంట? ఉన్నతమైన అంటే పై స్థానంలో కోరుకున్నాడు. ఆమె చెప్పండి ఎలా కోరుకుంటున్నాడు? ఎలా కోరుకున్నాడు? పై స్థానంలో. దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా నిన్ను చూడాలనుకుంటున్నాడు. ఆ ప్రభు ఈరోజు ఇక్కడ ఉన్న వారి యొక్క వాగ్దానం, దేవునితో మాట్లాడుతున్న మాట, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేనేం చేస్తాను? ఎక్కిస్తా. దేశం యొక్క ఉన్నత స్థలముల పైన. అంటే నువ్వేం చేయాలా? ఎంత ఎక్కినా కూడా ఒదిగిపోవాలా. నా జీవితంలో నేను ఇదే ఒక వాగ్దానమును బట్టి నేను ఎంతో ప్రయత్నం చేస్తా, ప్రయాసపడతా, అనేకుల కొరకు నేను ప్రార్థన చేస్తా. ఏమని అంటే, దేశం యొక్క ఉన్నత స్థానంలో ఎక్కించు ప్రభువా, నీ ప్రజలు ఎక్కుదురుగాక, నీ బిడ్డలు ఎక్కుదురుగాక. మంచి మంచి ప్లేసెస్లలో, మంచి మంచి స్థానాలలో జర్నలిస్టులుగా, అలాగే లాయర్స్గా, జడ్జెస్గా, కలెక్టర్స్గా, దేవా మంచి మంచి స్థానములలో దేవా నీ ప్రజలు ఎక్కుదురుగాక. చెప్పుగడిగా హల్లెలూయా. రెండు చేతులు పైకి చెప్పుగడిగా హల్లెలూయా. నేను ఎంతో ప్రయత్నం చేస్తాను, నేను ఎంతో ప్రయాసపడతా. దేవుని ప్రజలు ఉన్నత స్థానంలో ఎక్కాల. అమ్మ, దేవుని ప్రజలు ఎక్కడెక్కాలి చెప్పండి? చెప్పండి గట్టిగా చెప్పండి. ఎక్కడెక్కాలా? ఉన్నత స్థానంలో. అంటే అన్నిటికంటే పైనున్న స్థానంలో ఉందురుగాక. ఒకటి ఫస్ట్ ఆత్మీయ స్థితి, రెండు అన్నిటిలో. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ లోకము, తర్వాత రారిగా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏమంటారంటే, అన్న నాకు అది ఒక్కటి వస్తే, అన్న అదొక్కటి వస్తే, ఇదొకటి వస్తే, నేను దేవుని కొరకే. ఇలాంటి వాగ్దానాలు ఇచ్చినప్పుడు ఎవరు దేవుని సన్నిధిలో లేరు. ఎందుకనంటే వీళ్ళ మొక్కుబాట్లన్నీ ఎంటకలకి తప్ప దేనికి పనికిరావు, సౌరాలకి తప్ప దేనికి పనికిరావు. వీళ్ళ మొక్కుబాట్లు అంతా మనలాంటి ఎంటకలు ఊడిపోయిన వాళ్ళకే వాళ్ళ మొక్కుబాట్లు పనికొస్తాయి. దేవునికి వీళ్ళ మొక్కుబాట్ల ద్వారా ఏది లేదు. ఎలాంటి మొక్కుబాట్లు చేస్తారేమో చూడండి. ఎలాంటి పరిస్థితి? దేశం యొక్క ఉన్నత స్థానంలో ఎక్కాలంటే శరీరానికి కాదు, ఫస్ట్ ఆత్మలో వర్ధిల. ప్రియుడా, నీ ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారముగా నీవును అన్ని విషయంలో సౌఖ్యముగా, స్పిరిచువల్గా మనము ఎదగాలి. స్పిరిచువల్గా ఎదగాలంటే ఏంటి అసలు? స్పిరిచువల్గా ఎదగాల, వాక్యంలో దేవుని సన్నిధిలో వరములను దేవుడిచ్చాడు. ఏమిచ్చాడు? ఫలమును దేవుడిచ్చాడు, వరములు దేవుడిచ్చాడు. ఒక మాట చెప్తా, ఇక్కడ ఉన్న నీ జీవితము, ఆత్మీయ జీవితంలో నీవు ఐశ్వర్యవంతుడవేనా? ఆత్మీయ జీవితంలో నువ్వు ఐశ్వర్యవంతురాలువేనా? ప్రైజ్ ద లార్డ్. వరములు లేవా? ఓకే, పర్లేదు. ఫలములు చెప్పు. ప్రైజ్ ద లార్డ్. ఫలము లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. ఫలము 9 గుణలక్షణం ఏంటి? ఆత్మఫలం, అభివృద్ధి, ప్రేమ. చూడండి, ఇది నీ జీవితంలో లేకపోతే నువ్వు ఐశ్వర్యవంతుడు కాదు, యు ఆర్ ఎ బికారి. దేవుడికి స్తోత్రం. ఎవరు నువ్వు? సహనం లేదు, బికారి. ఓపిక లేదు, బికారి. గర్వం ఉంది, యు ఆర్ బికారి. ప్రైజ్ ద లార్డ్. ఎవరు నువ్వు? ఇది కదా దేవుడు కోరేది. ఆత్మ సౌందర్యం అంటే ఏమని? 7 వారాలు కాదు, 9 వారాలు నగలు ఇవి. దేవుడికి స్తోత్రం. వారాలు, ఏ వారాలు? 7 వారాలు తిరుగుడు కాదు. ఎన్ని వారాలు అమ్మ? ఎన్ని వారాలు ఇవి? 9 వారాల నగలు. ప్రైజ్ ద లార్డ్. ఏంటి? శరీరాల్లో ఉన్న అన్నిటి ఏంటి? 9 వారాలు. చెప్పాలి ఒకటి చెప్పండి, ఒకటి చెప్పండి. ఎన్ని వారాలు ఇవి? ఎన్ని నగలు? ఎన్ని వారాల నగలు ఇవి? ఎన్ని నగలు ఇవి?
చెప్పండి, అందరు చెప్పండి. ఎన్ని ఇవి చెప్పండి, ఎన్ని ఇవి? ఎన్ని వారాలు? దేవుడికి స్తోత్రం. ఏంటి చెప్పండి, ఎన్ని వారాలు ఇవి? చెప్పండి, ఫస్ట్ చెప్పండి. 2, 3, ఇంకా అన్ని తెలుసు. దేవుడికి స్తోత్రం. ఎన్ని వారాలంట? 9. దీన్ని ఇంకో దగ్గర దాన్ని ఇంకో దగ్గర మనం దీన్ని చేద్దాం. దీని ఏమంటే 24 క్యారెట్. దేవుడికి స్తోత్రం. ఎన్ని 24 క్యారెట్లు అంటే ఫ్రిడ్జ్లో పెట్టినాయి. దేవుడికి స్తోత్రం. 24 క్యారెట్స్ కదా. 9 వారములు, 9 వారాలు. ఏంట? నగలు. అంటే ఇది అవసరంలే. ఏం అవసరం తెలుసా? ఎప్పుడైనా సరే మనం ఇచ్చిన దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉన్నామని అంటే ఆమెకు చూడు, ఆయనకి చూడు, ఆమెకు చూడు, వాళ్ళు. ఇప్పుడు చర్చికి వచ్చాం కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉంటారు. పెళ్ళికి వెళ్తేనే ఉంటుంది ప్రశాంతత. దేవుడికి స్తోత్రం. ఈ ఎండాకాలంలో ఎవరి భక్తి తెలియపోవడానికి దేవుడు ఒక తూకమును పంపిస్తున్నాడు. వేస్తున్నామని ఏం పంపిస్తున్నాడు? నువ్వు పెళ్ళిలో వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఆత్మలో ఆనందించే వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే దేవుడికి స్తోత్రం ఎలాగున్నావు చూసుకో. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకా ఒక పెళ్ళికి వెళ్ళినావు, ఏదో ఈ అభిషేకంలో ఒక పెళ్ళికి వెళ్ళి ఊరికన్నా ఇంట్లో వచ్చా, ఇంటి దగ్గర అవి వేసుకురాకపోయినా దేవుడికి స్తోత్రం. వాళ్ళందరూ కూడా మనం చూసి కిందికి నుంచి మీదకి ఇట్లా చూసి వీళ్ళు మాట్లాడుతుంటే నా దగ్గర లేవనుకున్నావా అని మనసులో అనిపించి ఎలాగైనా చెప్పాలి. పోయి నేను కూడా వేసుకోద్దాం అనుకున్నా, ఎండ ఉందని వేసుకురాలే. దేవుడికి స్తోత్రంగా. ఏముందంట? భక్తి ఎక్కడ పోయేది? వాళ్ళకి ఎందుకు అవసరం? దేవుడు 7 వారాలు కోరుతలే, 9 వారాలు కోరుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 9 గిఫ్ట్స్, 9 ఫ్రూట్స్, 9 ఫ్రూట్స్, 9 గిఫ్ట్స్. దేవుడికి స్తోత్రం. దీంట్లో బాధ లేదు. ఈ పండుగ నాకు తులము కమ్మలు నాకు ఇప్పకపోతే దేవుని అడిగా, ప్రభా ఈ సంవత్సరం నాకు భాషల వరం దయచేయి, భాషలకు అర్థం చెప్పు వరం దయచేయి, స్వస్థ వరం దయచేయి. ఇదొద్దు, ఈ గోల్డ్ మనకొద్దు, ఇది అవసరంలే. మనకేది కావాలా? ఇప్పుడు సంఘంలో ప్రభా ఈ సంవత్సరం నేను ఇల్లు కట్టాలా. రైట్, మంచిదే, ప్రాబ్లం లేదు. ప్రైజ్ ద లార్డ్. మరి దానికంటే ముందుగా నువ్వేం కట్టుకోవాలా? అందుకే అన్నాడు, ఫస్ట్ పరిశుద్ధతను వెంబడిస్తే లోకంలో ఉన్న ఆశీర్వాదం పరిశుద్ధతను వెంబడిస్తుంది. ఆమేన్. నీతిని రాజ్యమును వెతుకుతే అవన్నీ నీ వెనకాల వస్తాయి. దేవుడే చెప్తా ఉన్నాడు పై స్థానంలో పెడతాను. నువ్వెందుకు కింది స్థానంలో వాళ్ళ వెనకాల వెళ్తున్నావు, ఆట వెనకాల వెళ్తున్నావు? దేవుడే తీసుకొస్తాడు కదా. ఆమేన్. నువ్వు టెస్ట్ చేసి చూడు, నువ్వు ప్రయత్నం చేసి చూడు. నువ్వు చూడు, ప్రయత్నం చేయమంటే అన్న నువ్వు చెప్పావన్నా 6 నెలలు ఉన్నా కానీ ఏం సరిగ్గా లేదన్న, అందుకే మరలా ఇట్లా యూ టర్న్ తీసుకున్నాను. 6 నెలలు 2 నెలలు కాదు, ఇది ఒక లోపల నుంచి రావాలా. అయ్యా ఎన్ని ఉన్నా ఏమి ఉన్నా నువ్వు ఉంటే నాకు చాలా. దేవుడికి స్తోత్రం. ఇది తప్ప నాకు ఇంకోటి లేదు. అప్పుడే నీ జీవితంలో అద్భుతం చూడగలుగుతావు. మొట్టమొదట ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను పెడతాడు. ఆమేన్. ఈ సంఘములోనికి వస్తున్న నీవు, ఈ సంఘంలో ఉంటున్న నీవు, ఈ బేతెల్ అపోస్తలిక్ మిషన్ ఈ జైరాబాద్ సంఘంలో ఈ BIMలో ఉంటున్న నీవు అందరికంటే ఆత్మీయ స్థితిలో ఉన్నతముగానే ఉందువుగాక. ఒక దేవుని యొక్క సేవకునిగా మీకు ప్రతి ఆదివారం వాక్యాన్ని బోధించడానికి దేవుడు అభిషేకమును పరిశుద్ధాత్మతో దేవుడు బోధిస్తున్నాడు. చూడు, నా ఒక డిజైర్, ఆయన యొక్క ఉద్దేశంతో నేను కలుసుకుంటున్న నీ జీవితంలో నేను ఆశపడుతున్నా ఏంటంటే ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి ఆత్మీయ జీవితంలో ఉన్నతముగా ఉందురుగాక. చెప్పు గట్టిగా ఆమేన్. మొన్న ఒక దైవజనుడు వచ్చి ఇక్కడ అన్నాడు, పురుషులు బాగున్నారు. ఎవరు బాగున్నారంట? చాలా ఆత్మలో ఫైర్లో ఉన్నారు అంటున్నాడు. వేస్తున్నాడు. ఆమేన్. తర్వాత అన్నాడు, వాక్యం చదివితే బాగా సిద్ధపరుస్తున్నాడు సేవకుడు. అబ్బా ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ
ఇవి 2 మాటలు నాకు చాలు దేవుని సన్నిధిలో ఆనందించడానికి. యేసునామములో వాక్యంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు నాకు కిరీటమై ఉన్నారు అని అంటాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. అమ్మ, సంఘం సేవకునికి ఏమంట చెప్పండి? సంఘం సేవకునికి ఏమంట? కిరీటముగా ఉన్నారు. నేను దేవుని సన్నిధిలో సిద్ధపరచాలని ఆశపడతా. నేను చాలా దేవుని సన్నిధిలో నిజంగా చెప్తా, నేను పోరాడతా. దేవా, నువ్వు విడుదల ఇయ్యు. నువ్వు ఇక్కడ విడుదల ఇవ్వకపోతే ఇంకొక స్థలంలో నువ్వు ఇవ్వాలనుకుంటే నేనెందుకు, ఈడకు కూడా ఆయననే పిలుస్తా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కూడా నేను కూడా వెళ్తే అక్కడనే. లేకపోతే ఆమేన్. నువ్వు నన్ను పిలిచినావా, పిలిస్తే నువ్వు కార్యం చేయి, లేకపోతే నేను కూడా అక్కడ వెళ్తా. నువ్వు నన్ను పిలిచిన ఉద్దేశం ఏంటో అది నువ్వు చేస్తున్నావు. ఆమేన్. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా ఐ స్పెషలిస్టు, కిడ్నీ స్పెషలిస్టు, లివర్ యు ఆర్ ఆల్ ఇన్ వన్. దేవుడికి స్తోత్రం. నీవు అన్నిటినీ చెయ్య శక్తిమంతుడవు, సమర్థుడవు అంతే యేసునామములో. ఆయన ఒక్కొక్క దానికి స్పెషలిస్ట్ కాదు, ఆయన ఈజ్ ఎ క్రియేటర్. దేవుడికి స్తోత్రం. నిన్ను సృష్టించిన వాడు ఆయన యేసునామములో. ఆమేన్. నేను దేవునికి అడుగుతా, నేను ఖచ్చితంగా అడుగుతా, ఆత్మీయ జీవితంలో ఎదగాల. ఈ సంఘంలో ఉన్న నీవు అలాగనే ఒక మాట చెప్తాను వినండి. ఈ సంఘానికి వస్తున్న నీవు ఎక్కడ నిలబడ్డా, ఎక్కడికి వెళ్ళినా నీకు ప్రార్థన చేయమంటారు తప్ప, నిన్ను చూసి భయపడతారు తప్ప కామ్గా అయితే ఉండరు యేసునామములో. ఆమేన్. నువ్వు కావాలంటే చూడు, నువ్వు ఈ కొన్ని ప్లేసెస్లో నువ్వు వెళ్ళి చూడు, నీకు ఆత్మీయ జీవితంలో భయపడతారు యేసునామములో. ఆమేన్. నువ్వేం పెద్ద డేంజర్ వ్యక్తివి కాదు, నీకు రెస్పెక్ట్ చేస్తున్నారు యేసునామములో. ఆమేన్. అంటే దేవుడు నీకు ఏమిచ్చాడు? ఆధిక్యతనిచ్చాడు. దేవుడు నీకు ఏమిచ్చాడు? ఘనతనిచ్చాడు. దేవుడు నీకు ఏమిచ్చాడు? ఉన్నత స్థానంలో నిలబెట్టాడు యేసునామములో. ఆమేన్. మీరు కావాలంటే చెక్ చేసుకో. సంఘానికి రెగ్యులర్గా వస్తూ ఆత్మీయ మీరు ఒక మాట చెప్పండి, ఈ పలానా ప్రాంతానికి వెళ్తున్నాం, ఒక మాట చెప్పండి కొంతమందితో చెప్పి. ఒకటి, అక్కడికి వెళ్తున్నందుకు తిట్టాలా, రెండవది రెస్పెక్ట్ అని ఇవ్వాలి. రెండిట్లో ఏదైనా జరుగుతుంది. దేవుడికి స్తోత్రం. 2 జరగకుండా మన దేశరావులో. ఏమేన్? రెండిట్లో ఏదైనా తృణీకారమైన జరగాల, లేదా అధికారమైన జరగాల. 2 జరగట్లేదంటే ఇది కరెక్ట్ కాదు యేసునామములో. ఆమేన్. రెండిటిలో ఏదైనా ఒకటి జరగాలి. ఆమేన్. ఏది జరగట్లేదంటే నులివేచ్చని, ఇది వేస్ట్. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒకటి నీ జీవితంలో జరగాలి. 1 నిన్ను తృణీకరించడం, 2 నీకు రెస్పెక్ట్ చేయడం. ఏదైనా ఒకటి జరుగుతుంది. పోటీ యేసునామములో. చెప్పు 2 చేతులు పైకి ఎత్తి హల్లెలూయా. నేను కోరుకుంటా, నేను ప్రేయర్ చేస్తా, ఇదిగో ప్రభు ఈ సంఘంలో వచ్చేవారు ప్రతి ఒక్కరు ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థితిలోనికి వెళ్ళును గాక. నేను ప్రార్థన చేస్తా, వరములతో నింపు ప్రభు. ఒక్కొక్కరు భాషల వరంతో నింపబడితే నా ఆస్తి పెరిగింది అనుకుంటే ఇస్తున్నావు. ఆమేన్. ఒక్కొక్కరు రక్షణలోనికి వస్తే నాకు ఆస్తి పెరిగింది అనుకుంటే ఇస్తున్నావు. ఆమేన్. నేను ఆస్తి పెంచుకుంటున్నా, కానీ దొంగలు కొట్టని ఆస్తి పెంచుకుంటున్నా. చెప్పు గట్టిగా హల్లెలూయా. దొంగలు కొట్టారు, వాళ్ళకి చేత కాదు, అసలు కన్నం వేరట అక్కడ. ఆమేన్. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఏమైనా కానీ ఇప్పుడు ఎవరో మనకు ఏదో చేస్తున్నారు, కుళ్ళు చేస్తున్నారు, మనకు సంబంధం లేదు. ఆత్మలు రక్షణలోనికి వస్తున్నాయా, దేవునిలో ఉంటున్నారా, మారు మనసు పొందుతున్నారా, రక్షణలో ఉంటున్నారా, దేవునిలో స్థిరపడుతున్నారా? ఒక మాట చెప్పాలనంటే, ఒక యవ్వనస్తుడు మారాలంటే నార్మల్ విషయం కాదు. ఒక సిగరెట్ల నుంచి, మద్యపానం నుంచి మారాలంటే నార్మల్ విషయం కాదు. దేవుడు ఇచ్చిన ఈ పరిచర్య శ్రేష్టమైనది. పరిశుద్ధతలో నిలవబెడుతున్నాడని అంటే ప్రతి చిన్న తప్పు చేసినా ఆ మనస్సాక్షి అంతా సరిగ్గా పనిచేస్తుందనంటే, అయ్యో పాపం చేసిన, పాపం చేసిన ప్రభా క్షమించు ఇంత భయపడుతున్నారు అని అంటే అది ఆరోగ్యకరమైన మనస్సాక్షి. గడిగే చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఆమేన్. వేరే దగ్గర పోతే ఏమి చేసిన వాళ్ళ మనస్సాక్షి పని చేయదు. ఏం కాదులే. మన దగ్గర కూడా కొంతమంది అలాగే తయారైనారు. దేవుడు ఆ పట్టు తొలగించునుగాక. తక్కువ మంది ఉన్నారు కదా, ఆ తొలగించడమే ప్రయాణం చేస్తున్నాను నేస్తున్నాములు. ఆమేన్. తొలగించిన ఒకటి పొట్టైన తొలగిపోతుంది, వాళ్ళని తొలగిపోతారు. ఒకటి పొట్టైన తొలగాల, 2 మాత్రం ఉండవేస్తున్నావులు. ఆమేన్. ఏదో వస్తారు వెళ్ళిపోతారు వాళ్ళు. అది వేరు. అంటు కట్టబడడానికి వస్తున్నారంటే అయిపోయింది. 1 2 వెళ్ళిపోవడం. రెండిట్లో ఏదైనా కూడా జరుగుతుంది. కానీ ఏది జరగకుండా మాత్రము సంవత్సరాల తరబడి ఇక్కడ ఉండలేరు యేసునామములో. ఉండలేరు అంతే. ఏమనిపిస్తుంది అంటే 1 ఇయర్ బాగుంటుంది, 2వ ఇయర్ స్టార్ట్ అయితే వాక్యంలో ముండ్ల మీద కూర్చున్నట్లు ఉంటుంది యేసునామం. ఆమేన్. వాళ్ళకి ఏమనిపిస్తారంటే సూటిగా టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. ఒక్కరినే టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. ఒక్కరే.
అందరు అనుకుంటారు ప్రతి ఆదివారం, చాలామంది అనుకుంటారు నాకే టార్గెట్ చేసిరు అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు యథార్థంగా చెప్పండి. దాదాపుగా యథార్థంగా చెప్పండి, చేతులు ఎత్తి. నా కొరకే మాట్లాడాడు పాస్టర్ అనుకున్నవారు యథార్థంగా చేతులు ఎత్తాడు. ఎవరు లేరా? ఏం ప్రాబ్లం లే, ఇంకా పైనకి ఎత్తు, మంచిగా ఎత్తండి అయ్యా, నాకు తెలుసు దేవుడికి దేవుడికి. అమ్మ ఎవరు లేరా వీళ్ళు? నా అమ్మ ఎత్తండి, పర్లేదు అమ్మ, మీకు దేవుడు మాట్లాడతలేడా? ఎత్తండి, దేవుడికి స్తోత్రం. ప్రతి ఆదివారం ఏమనిపిస్తుంది చెప్పండి? ప్రతి ఆదివారం అమ్మ చూడండి, అప్పుడప్పుడు అనిపిస్తుంది నా కొరకే అని అనుకుంటాం కదా. ఈ ఎంతమంది ప్రతి ఆదివారం ప్రతి మాట ఏమనుకుంటున్నారు అంటే అర్థం ఏంటి? ఇంతమందితో ప్రతి ఆదివారము నాకు పగన అనే ఇంతమందికి అంటే మీ పట్ల దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడు చూడు. ప్రైజ్ ద లార్డ్. మీ పట్ల ఆయన శ్రద్ధ చూడు. పర్సనల్గా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అంటే ప్రతి ఆదివారం నన్నే టార్గెట్ చేసినట్టు అనిపిస్తున్నది అంటే మన మాటల. ప్రైజ్ ద లార్డ్. అసలు మాటలే కాదు. హల్లెలూయా. మనము ఉన్నత స్థితిలోనికి ఎక్కాలి. ఆమేన్. ఎక్కడెక్కాలా? ఉన్నత స్థితిలోనికి, పై స్థానంలో ఎత్తాలి, పై స్థానంలో ఎక్కాలి, పై స్థానంలో ఎక్కాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చాలామంది చేతులు లేపమంటే లేపలేరు, మరి వాళ్ళది ఏంటో నాకు తెలియదు. పోనీ ఒక మాట చెప్తా, దేవుడు ప్రతి ఆదివారం నాతోనే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తలేదు అనేవారు చేతులు ఎత్తాడు. ఓ మాట చెప్తాను వినండి, బాగా చూడండి. ముందెత్తలేరు, రెండెత్తలే, ఎవరిల్లు చెప్పండి? అయ్యా ఎవరయ్యా వీళ్ళంతా? ఫస్ట్ ఎత్తలు ఇవ్వాలి, ఇప్పుడు ఎత్తని వాళ్ళు ఏమనాలి చెప్పండి? చెప్పండి. ఎటుగానోళ్ళు నులివెచ్చని స్థితి అనండి, అనండి. సెకండ్ చెప్పండి, నులివెచ్చని స్థితి అనండి. ఏ స్థితి అది? ఓకే, వీళ్ళ గురించి వాక్యం ఏముందో మీరు చెప్పండి. అమ్మ గట్టిగా చెప్పండి, ఏమన్నాడు ఆయన? ఉమ్మివేయ ఇంకా వేలే, నోట్లున్నావు ఇంకా. ఆయన ఏమనుకుంటా అంటే ఆయన అనుకున్నాడు మింగుతలే నిన్ను. ఏమనుకున్నా అంటే ఉముస్తాం అనుకుంటున్నాడు, పాపమాని పెట్టుకున్నాడు, కానీ ఉముస్తాడు. అట్లుంటే ఉముస్తాడు. ఎక్కడైనా ఒక దగ్గర ఉండు, ఎక్కడైనా ఒక దగ్గర ఉండు. అన్న అక్కడ లేవు, నా ఇక్కడ లేవు. వీడేం నాకు చెప్తాడు అనుకుంటావు, మళ్ళీ నాకు తెలియదు. కానీ సంఘానికి వచ్చినప్పుడు చేతులు ఎత్తమన్నప్పుడు ఎత్తాలి, కూర్చోమన్నప్పుడు కూర్చోవాలి, లేవమన్నప్పుడు లేవాలి, ఆరోగ్యకరమైన పరిస్థితిలోనికి రావాలి. సిగ్గుపడితే ఏంటిది? నీ నోడు తిట్టేటప్పుడు ఉండాలి సిగ్గు. దేవుడికి స్తోత్రం. వాడేమో సిగరెట్ పెట్టుకొని ఏమో ఊర్లంతా తిరుగుతాడు, మనోళ్ళేమో బైబిల్లో ఏమో దాచిపెట్టుకొని తిరుగుతాడు. గుట్కాయలు తినేటోడేమో ఇష్టం వచ్చినట్టు ముస్తాడు. ఏంటంటే అక్కడనేమో గవర్నమెంట్ స్వచ్ఛ భారత్ అంటున్నారు, వీళ్ళేమో రోడ్ల మీద ముస్తారు. మన వాళ్ళకు ఉంచడానికి సిగ్గు లేదు, సిగరెట్ తాగడానికి సిగ్గు లేదు, రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ తాగడానికి సిగ్గు లేదు, భర్తను భార్యను దూషించడానికి సిగ్గు లేదు. చర్చిలో ప్రార్థన చేయమనంటే ఎక్కడ లేని సిగ్గు, చేతులు ఎత్తబట్టి ఎక్కడ లేని సిగ్గు. ఏం సిగ్గో ఎక్కడో. దేవుడికి స్తోత్రం. వినండి జాగ్రత్తగా. పరిశుద్ధమైనది, రెండవది ఉన్నతమైన స్థితిలో దేవుడిని ఎక్కించాలి. ఆమేన్. ఆయన ఎక్కించాల. ఈ హెర్మోన్ యొక్క అనుభవం ఏంటనంటే నువ్వు పై స్థానంలో ఉండాలి. ఈరోజు ఎందుకో చల్లగా ఉంది వాతావరణం, చెప్పు గట్టిగా ఆమేన్. అన్న ఏ కోణంలో నీకు అట్లా అనిపించింది చెప్పుదా ఒకసారి అనుకుంటావా? కూలుగానే ఉంది, నిజమే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకు మేఘస్తంభమై నిలబడతాడు. వేస్తున్నాం. ఏ స్తంభం చెప్పండి? మేఘస్తంభం. చలికాలంలో అగ్నిస్తంభం, పగలు మేఘస్తంభం ఒకటి. ఇంకోటి ఆయన వాక్యం ఏమంటే ఉన్నత స్థానంలో ఎక్కాలి. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? చదువుదాం. సరే నేను ముగిస్తున్నా, టైం అయిపోయింది. ఇవన్నీ చెప్పాలంటే కుదరదు. దావీదు ప్రార్థన ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే 18 కీర్తన 2 సమూయేలు గ్రంథం 22:34, 18వ కీర్తన 33వ చరణం. ఈ రెండిట్లో కూడా ఒకటే మాట. ఏమన్నాడంటే నా కాళ్ళు జింక కాళ్ళ వలె ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంట? ఎక్కడ నిలుపుతున్నాడంట ఆయన? చెప్పండి, ఎక్కడ నిలుపుతున్నాడంట? అందరూ చెప్పండి, ఎక్కడ నిలుపుతున్నాడంట? మన పాదములు ఏ పాదములు చేస్తాడంట? లేడీ కాళ్ళ వలె, జింక కాళ్ళ వలె.
జింక కాలవలు చేసి ఏం చేస్తాడంట, ఎత్తైన స్థలముల మీద ఆయన ఏం చేస్తున్నాడంట, నిలుపుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎత్తైన పర్వతం, ఎత్తైన పర్వతం. దేవుడు నిన్ను ఏ స్థలంలో చూడాలనుకున్నాడు తెలుసా? చెప్పండి, ఏ స్థలంలో చూడాలనుకుంటున్నాడు? చెప్పండి, ఏ స్థలంలో చూడాలనుకుంటున్నాడు? ఆయన లైవ్లో ఉన్నవారు ఏ స్థలంలో చూడాలనుకుంటున్నాడు? ఎత్తైన స్థలముల పైన. చెప్పండి గట్టిగా, లోతా ఎత్తా? చెప్పండి, లోతా ఎత్తా? ఎత్తైన స్థలంలో. అంటే ఆ ఎత్తైన స్థలాన్ని ప్రభు ఎందుకు అలా పై స్థానంలో దేవుడు ఎందుకు ఉంచుతాడు? ఇప్పుడు లోయలో ఉంటే ఎవరికి కనబడు, కానీ పైన దేవుడు ఎందుకు పెడతాడని అంటే, కొండ మీద ఉన్న పట్టణము ఏం చేయబడుతుందంట, అనేకులకు కనిపిస్తూ ఉంది. కొండ మీద ఉన్న లైట్ అనేకులకు ఏం చేస్తుంది, వెలిగిస్తూ ఉంది. అంటే నువ్వు మంచం కింద ఉంటే ప్రకాశించితే ఎవరికి ఉపయోగం లేదు. నువ్వు మంచం కింద ఉంటే ఎవరికి ఉపయోగకరంగా ఉండవు. ఎవరికి ఉపయోగకరం? మంచం కింద ఉంటే ఎవరికి ఉపయోగకరం? దీపం తీసుకువెళ్ళి మంచం కింద కొంచెం కింద పెడతారా? ఎక్కడ పెడతారు? చెప్పండి, ఎక్కడ పెడతారు? దీపస్తంభం. దీపస్తంభం అంటే క్యాండిల్ తీసుకువెళ్ళి వెలిగించిన తర్వాత ఎక్కడ పెడతారు? ఎక్కడ పెడతారు? చిన్నపిల్లలు తీసుకువెళ్ళి క్యాండిల్ వెలిగించి పక్కన పెట్టుకుంటారు. అవునా? పక్కన పెట్టుకుంటే పెద్దవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఒక టేబుల్ వేస్తారు, లేక ఒక గిన్నె బోర్లించి ఒక గిన్నె దొర్లించి పూర్తిగా దానిపైన పెడతారు. లేదా ఇలాంటి టేబుల్ ఒకరు తీసుకుంటారు, లేదా గోడకు దాన్ని అంటిస్తారు. అవునా? ఎందుకు చెప్పండి? కింద ఉంటే దాని పరిధిలో ప్రకాశించలేదు. మరి ఎక్కడికి వెళ్ళాలి అది? అంటే పరిశుద్ధతను గుర్తు కదా. నువ్వు పరిశుద్ధత గురించి మాట్లాడాడు కదా. ఎత్తైన స్థలంలో ఉండాలి కదా, ఎత్తైన శిఖరం మీద నిన్ను దేవుడు ఎక్కించాలి కదా. మరి ఆ ఎత్తైన స్థలముల మీద ఆ ప్రభు నిన్ను, నీ పాదములు, నీ కాళ్ళు ఎలా చేస్తాడంట, జింక కాలవల చేసి ఎక్కడ పెడతాడంట? ఎత్తైన స్థలంలో పెడతాడంట. ఆమేన్. ఎందుకు ఎత్తైన స్థలంలో పెడతాడు? ఆయన ఎత్తైన స్థలంలో పెట్టడానికి గల కారణం ఏంటి? ఎత్తైన స్థలంలో ఉంచడానికి గల కారణం ఏంటి అని అంటే, అనేకులను నీవు కనబడు నిమిత్తమే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పు గట్టిగా హల్లెలూయా. అంటే నీవు అనేకులకు కనబడాలా. ఒక ఆత్మీయ స్థితిలో నీ జీవితం ఉన్నది, ఒక పరిశుద్ధతలో నీ జీవితం ఉన్నది. నీవు అరైజ్ అండ్ షైన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటా? లెమ్ము, తేజరిల్లుము. దేవుడు నిన్ను ప్రకాశించుటకు కొండ మీదకి ఎక్కించడేస్తున్నాములో. ఆమేన్. లైవ్లో ఉన్న నీతో ప్రభు సూటిగా మాట్లాడుతున్న మాట అమ్మ వినండి. దేవుడు నిన్ను ఎత్తైన శిఖరము మీదకి ఎక్కించబోతున్నాడు. ఎందుకు అనంటే, నువ్వు ఆశీర్వాదం లేకుండా ఉండకూడదు, నువ్వు దీవెన లేకుండా ఉండకూడదు. హెర్మోను కొండ ఆశీర్వాదం, శాశ్వత జీవము, ఆ ఏకత్వం కలిగిన వారి స్థలంలో హెర్మోను కొండ ఆశీర్వాదమునకు, శాశ్వత జీవానికి గుర్తున్నది కదా. దేవుడు నీ జీవితము ఆశీర్వాదకరముగా మార్చాలనుకుంటున్నాడు. చెప్పండి, ఎలా మార్చాలనుకుంటున్నాడు? ఎక్కడ ఉంచాలనుకుంటున్నాడు? చెప్పండి, ఎక్కడ ఉంచాలనుకున్నాడు? ఎలా మారుస్తాడంట? లేడి జింక కాళ్ళ వల్లే మారుస్తాడు. ఆమెన్. అంటే అనారోగ్యంతో, సమస్యలతో, కష్టములతో, నొప్పితో, బాధతో, ఎక్కలేని స్థితిలో వచ్చిన నీతో ప్రభు మాట్లాడుతున్న మాట. ప్రయాసపడుతున్నావా? ముందుకు సాగలేకపోతున్నావా? దేవుడు ఆ ఒక కొండపైన లేడి కాళ్ళ చేసి నిన్ను ఎక్కించబోతున్నాడంట. ప్రైజ్ ద లార్డ్. ఏ కాళ్ళ చేస్తాడు? మనం చూస్తాం ఇక్కడ, మనం ఎన్గేది గురించి మాట్లాడాం కదా. ఎన్గేదిలో అడవి మేకలు అని అన్నాం. అడవి మేకలు, ఈ అడవి మేకలు ఎన్గేదిలో ఉన్నాయి. ఎన్గేదిలో ఎందుకు ఉన్నాయి? ఎన్గేదిలో ఎక్కడున్నాయి? అది ఎన్గేది దేని గురించి మాట్లాడాం? కొండలు, కొండ ప్రాంతాలు కదా. ఆ కొండలు, ఆ కొండలలో ఎవరు ఎక్కలేరు, అడవి మేకలు ఎక్కగలుగుతాయి. వేస్తున్నాం. ఆమేన్. అంటే దేవుడు జింక కాలవలు ఎందుకు చేయబోతున్నాడు అని అంటే, ఏ స్థలమునైనా, ఎలాంటి పరిస్థితి అయినా నువ్వు ఎక్కి నిలవబడడానికి దేవుడు నీ కాళ్ళని ఏ కాలవలు చేస్తున్నాడంట? జింక కాలవలు చేస్తున్నాడు. ఆమేన్. ఎలా చేస్తాడంట? జింక కాలవ, లేడి కాలవలు చేస్తున్నాం. అంటే ఇది ఉన్నది కదా అని ఆగిపోవు అన్నమాట, నువ్వు సాగిపోతావు. దేవుడు నిన్ను మరొకసారి ఆ మాట చదివి ముగిద్దాం. 18 ఎంత?
ఆయన నా కాళ్ళు ఏ కాళ్ళు అంట? జింక కాళ్ళ వలె ఏ కాళ్ళ చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద. ఆమేన్. ఎక్కడ నిలుపుతున్నాడంట? హెర్మోను కొండ మీద. అనండి, ఎక్కడ నిలుపుతున్నాడు? హెర్మోను కొండ. హెర్మోను కొండ వలె. హెర్మోను కొండ ఎత్తైన స్థలం కదా. ఈ హెర్మోను దగ్గర నేర్చుకోవాల్సి, వచ్చే వారం నేను ఇంకా చెప్తా. ఇక్కడ హెర్మోను గురించిన ఒక అనుభవం, ఎక్స్పీరియన్స్ ఏంటి? పరిశుద్ధత, మరల తర్వాత ఎత్తైన స్థలంలో ఎక్కడం. ఈ వారంలో మనం హెర్మోను గురించి మనం తెలుసుకున్నాం. ఒక విశ్వాసిగా నీవు పరిశుద్ధునిగా ఉండాలా, ఆత్మీయ జీవితంలో ఎక్కాలా, అలాగే అన్ని విషయంలో కూడా సౌఖ్యముగా నువ్వు ఎక్కుదువుగాక, పై స్థానంలోనే నువ్వు ఉందువుగాక. హెర్మోను అనంటే దేవుడు నిన్ను పై స్థానంలో ఎక్కించడానికి ఈరోజు ఈ వర్తమానం నీతో మాట్లాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండ. ఏమంటే చూడండి, ఎక్కలేం, మనం ఎక్కడానికి రాదు, మనకు చేత కాదు. మరి ఎలా ఎక్కిస్తాడు దేవుడు? జింక కాళ్ళ వల్ల చేసి ఎక్కిస్తాడు. ఆమేన్. మనిషిగా నువ్వు ఎక్కలేవు, మరి ఎలా ఎక్కుతాడంట? నీ కాళ్ళు, నాకు చేత కాదు ప్రభా, నేను ఎక్కలేను ప్రభా, ఈరోజు ప్రభా అలాంటి స్థితి, ఆ పొజిషన్ నేను వెళ్ళలేను, నేను చేయలేను ప్రభా, ఈ పని నేను చేయలేను. దేవుడు చెప్తా ఉన్న మాట, జింక కాళ్ళ వల్ల చేసి ఎత్తైన స్థలంలో ఉంచుతాడంట. ఆయనకు కూడా తెలుసు నువ్వు ఈ స్థితిలో ఉంటే ఎక్కవని. ఆమేన్. నువ్వు ఇలాగుంటే ఎక్కవని ఆయన కూడా తెలుసు. అందుకే అన్నాడు, నీ కాలు ఎలా చేస్తాడంట? ఎక్కడైతే స్థిరంగా అడుగులు పడి ఏదైతే ఎక్కుతుందో అలా నేను చేశా. అంటే ఆ పరిస్థితులలో, ఆ పొజిషన్లో, ఆ ప్లేస్లో ఏ అభిషేకం నీకు కావాలో ఆ అభిషేకంను దేవుడిచ్చి నేను నడిపించబోతున్నాడు. ఇది వాస్తవం. గడిగా చప్పలు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. ఏ సమయంలో ఏ అనాయింటింగ్ కావాలో దేవుడే నీకు ఇచ్చి నడిపిస్తాడు. కలవరపడకు, బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన అభిషేకించి నడిపించేవాడై ఉన్నాడు. నీకు చేత కాదు, నువ్వు నడవలేవు, నువ్వు అడుగులు వేయలేవు, నీ కాళ్ళను దేవుడు జింక కాళ్ళ వల్ల చేయబోతున్నాడు. అది పటుత్వము గల ఒక నడకగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. ఒక పట్టుదలగా, పటుత్వము కలిగి, అంటే ఒక నువ్వు అడుగు పెట్టావంటే ఇంకా అక్కడ నుంచి నేను ఎనిగేది నుంచి నేను చూస్తున్నప్పుడు అడవి మేకలు ఆ కొండలు ఇలా సైడ్ ఉండే కొండ పైన కూడా అడవి మేకలు ఎక్కి అక్కడ తిరుగుతూ ఉండడం నేను చూశాను. ఆ జింకలు అంటే చూడండి పిల్లలారా, ఎలాంటి స్థితి ఉంది, ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి, ఎంత పటుత్వం కలిగి ఉన్నాయి. అంటే అలాంటి కొండలు నువ్వు ఎక్కాలి అని అంటే నీ కాళ్ళు జింక కాళ్ళ వల్ల దేవుడు చేయబోతున్నాడు. మనిషి నువ్వు ఎక్కలేవేమో, నీకు చేత కాదేమో, కానీ దేవుడు నీ కాళ్ళను మారుస్తాడు, నీ హృదయాన్ని మారుస్తాడు, నీ తలంపులను మారుస్తాడు, నీ ఆలోచనలు మారుస్తాడు, నీ ఉద్దేశాలు మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. మార్పు జరిగిందంటే నువ్వు ఎక్కుతావు అంతే. నీ జీవితంలో అవిశ్వాసమును తొలగించి విశ్వాసమును దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎందుకు అని అంటే నువ్వు ఎక్కాలంటే అవిశ్వాసం పనికిరాదు, విశ్వాసమే నీ జీవితంలో అద్భుతములు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. కళ్ళు మూసుకో, మోకరించు. హెర్మోను కొండ మీదగా, లేక హెర్మోను కొండ వలె ప్రభు నిన్ను చేయబోతున్నాడు. హెర్మోను పర్వతం.